నందన్ గారు, ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం వేద విజ్ఞాన శిఖరం కదిలే విజ్ఞాన సరస్వతి తమ ప్రసంగాల ద్వారా కొన్ని వేల మందికి సుపరిచితులు ఆత్మీయులు డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానుల గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారి అనుగ్రహం పొందిన వాళ్ళల్లో నేను కూడా ఒకరిని సవినయంగా చెప్పుకుంటున్నానండి. అది ఎప్పుడంటే 1972లోనండి. 1972 అంటే 54 సంవత్సరాల క్రితం నాకు బ్రహ్మశ్రీ ఏడి రామకృష్ణ శాస్త్రి గారు, ఏడి సూర్యనారాయణమూర్తి గారు, అప్పటి నుంచి నాకు సద్గురువు యొక్క అనుగ్రహం లభించడం ప్రారంభమైంది. 1975లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయిందండి. భారతదేశంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఇందిరాగాంధీ. భయంకరమైనటువంటి పరిస్థితులు. అప్పటికా చాలామంది ఇందులో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరో శిశువులు కూడా అయ్యి ఉంటారు. ఏం చేయాలి, సామాన్యులు ఏం చేయాలి? అప్పుడు గురువుగారు ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో సొల్యూషన్ ఏమిటంటే రుద్రార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేయండి అని ఆజ్ఞ ఇచ్చారండి. మొట్టమొదటి అభిషేకం మా ఇంట్లో చేసేటట్టు అనుమతి ఇచ్చారండి వారు. 1975 నవంబర్ 14వ తారీఖున మా ఇంట్లో జరిగిందని మొట్టమొదటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అండి. అవిచ్ఛిన్నంగా అదృష్టం చెప్పండి. గురువు యొక్క కటాక్షం అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్తానండి. 1975 అంటే ఇప్పుడు 51 ఏళ్ళండి. ఎమర్జెన్సీ రావడం పోవడం అయిపోయింది, కానీ అభిషేక పరంపర మాత్రం నడుస్తూనే ఉందండి 51 ఏళ్ల నుంచి. అది అదృష్టం అసలు. అవిచ్ఛిన్నంగా ప్రతి ఏడాది కూడా వారి తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఆపేయద్దు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది ముందు నుంచి పునాది ఏర్పడుతుంది. దానికి దృష్టిలో పెట్టుకోండి. అన్ని క్షేత్రాలకి వెళ్ళండి, ఎక్కడెక్కడ వీలైతే అక్కడెక్కడలా చేస్తూ ఉండండి. ఏడాది కనీసం ఒక మండల రోజులు 40 రోజులు 40 అభిషేకాలు జరగాలి. వరుసగా జరగకపోయినా పర్వాలేదు, 40 రోజులు కౌంట్ వస్తే చాలు. నాకు అన్ని రకాల మనకి ఆప్షన్స్ ఇచ్చి చేసేటువంటి అనుగ్రహాన్ని ఆ వేళ వారు అందించారు. అంతకంటే ఇంకేం కావాలండి అసలు. చివరి రోజుల్లో వారు ఒక ఉత్తరం రాశారండి. ఆ ఉత్తరం నేను జాగ్రత్తగా పదిలిపరుచుకున్నాను. వరంగల్ నుంచి ఉండగా ఆఖరిని పాపం వారికి అంత పైన ఉత్తరం చివరిని ఒక వాక్యం, శ్రీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు అని ఒక గొప్ప వాక్యం రాశారండి. అంతకంటే ఇంకా నాకు ప్రపంచంలో ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకోనండి. నేను అందుకోసం అనుకుంటూ ఉంటాను, గురువుల్ని గురించి స్మరించుకునేప్పుడు ఏ వాక్యంతో చెప్పాలి? ఒక అతను వేదం అంతా చదువుకున్నాడు. ఒక వేదం కాదు, వేదంలో ఉన్నటువంటి మొత్తం 7 కోట్ల మంత్రాలు చదువుకున్నాడు అండి. 7 కోట్ల మంత్రాలు గుర్తెట్టుకోండి. 10,000 20,000 మంత్రాలు కాదు. ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయా? ఇంకేమైనా మంత్రాలు ఎక్కడెక్కడ మహర్షులోనో అందరినీ ఆశ్రయించాడండి. అని నేర్చుకున్నాడు. చివరికి ఒక ఆయన దగ్గర వెళ్ళి అడిగాడు, నాకు ఇంకా ఏమైనా మంత్రాలు ఉంటే చెప్పండి, ఆఖరి మంత్రం దాకా చెప్పండి, ఇంకా ఏమైనా ఉంటే. చెప్పారు ఆయన, ఈ వాక్యం గుర్తెట్టుకో. అందరూ గుర్తెట్టుకోవచ్చు సింపుల్గా. మీరు అడగ, నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. అదండి, అది గురు మంత్రంలో ఆఖరి వాక్యం అదండి. ఇంకా దాని తర్వాత ఇంక మంత్రాలు లేదు, ఇంకా అనుష్ఠానం చేసుకోవడం అంతే. గురువు అంటే ఇంకా నాకు గురువుగారు ఏమొచ్చునో ఏమి రావు నాకు అనవసరం, నాకు మా గురువుగారే సర్వస్వం అంతే. ఆ రకమైనటువంటి తాదాత్మ్య భావనతోటి జీవించేటటువంటి ఒక విధానాన్ని మనకు అందించి వెళ్ళారండి వారు. అయితే నేను ఇందాక అడిగిన ఏమన్నా ఎంతసేపు మాట్లాడచ్చు అంటే మీ ఇష్టం వచ్చినసేపు మాట్లాడండి అన్నారు. అంటే అలాగే గంటల తరఫున మాట్లాడాను, కానీ కొన్ని విషయాలు మనకు చెప్పాలండి. నాకు విశాఖపట్నంతో 75 ఏళ్ళ నుంచి పరిచయం అండి, అంతే. మా మేనమావ గారు ఇక్కడ కేజీహెచ్కి లే సెక్రటరీగా ఉండేవారు 1945 నుంచి 1958 దాకా. లే సెక్రటరీ అంటే కేజీహెచ్కి మోనార్క్ అయిన. నెల్లూరు దాకా ఇంకో హాస్పిటల్ లేదు. ఎవరెవరు వచ్చినా సరే మొత్తం ఇక్కడ ఆకడ పురుషోత్తం గారంటే వెంటనే అడ్మిట్ చేసేసుకోవడం, అలా ఉండి మహారాజులో ఉండేదండి. తర్వాత
నా ఎంఎస్సీ కూడా ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని ఇందాక వస్తుంటే అవన్నీ కూడా ఆ పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఒక్కొక్క వీధే చూస్తూ వస్తుంటే ఇవంతా నిర్మానుష్యం. ఈ నిర్మానుష్యం అనే మాటకి ఉత్తరామ చరిత్ర అనేటటువంటి నాటకాన్ని భవభూతి అనేటటువంటి మహాకవి రాస్తాడండి. అందులో ఆయన శ్రీరామచంద్రుట జనస్థానం అంటే మన భద్రాచలం ప్రాంతం అనుకుంటూ ఉంటాం, అది సీతారాములు కలిసి ఉన్నారు, అదంతా మనకు తెలుసున్న కథే. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ రావాల్సి వచ్చిందిట. నేను లక్ష్మణుడు ఎక్కడ ఉండేవాళ్ళం, ఆ పర్ణశాల ఎప్పుడో కొట్టుకుపోయింది, గాలివానకో దేనికో. అన్ని చెట్లే, రోడ్లేం లేవు. ఆయన అన్న మాట పురాయత్ర స్రోత పులిన మధున తత్ర సరిత. పక్కన ఏమిటంటే ఒకటే కొండ గుర్తు ఏమిటంటే గోదావరి నది. ఆ గోదావరి నది ఆవేళ ఉన్నట్టే ఈవేళ లేదే. ఎక్కడెక్కడ ఇదివరకు ప్రవాహం ఉండేది, ఇప్పుడు అక్కడక్కడ ఇసుక తెప్పు వచ్చింది. ఎక్కడెక్కడ ఇసుక తెప్పులున్నా ఇక్కడ ప్రవాహం వెళ్ళింది. ఇప్పుడు మా ఆశ్రమం ఇక్కడ ఉందని ఎలా చెప్పాలి అసలు? అయితే ఒకటి కొండ గుర్తులో కొండ మాత్రం అలాగే ఉంది, కొండ మారలేదు. అంటే ఇక్కడే మా ప్రాంతం ఉండేది అని అనుకుంటూ ఉంటే, అలాగే ఆంధ్ర ఇక్కడ వస్తుంటే ఈ రోడ్డు మీద ఇక్కడేమో మేము చదువుకున్నటువంటి యూనివర్సిటీ ప్రాంతం ఇదేమో, సూర్యోదయం వేళకి సముద్రానికి వచ్చిన సమయం ఇదేమో, ఈ ప్రాంతం ఏమో, ఆర్కే బీచ్ ఏమో అనుకుంటూ కొన్ని కొన్ని మధుర స్మృతి జ్ఞాపకం వచ్చేయండి. అయితే ఇక్కడికి ఈవేళ పెట్టినటువంటి సమ్మర్ క్యాంప్ ఫర్ ది యూత్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని హెడ్డింగ్ ఇచ్చారండి. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వారు సనాతన ధర్మం. ఇప్పుడే మనకి ప్రొఫెసర్ సుదర్శనరావు గారు చాలా వివరంగా చెప్పుకొచ్చారు. సనాతన ధర్మము, దాని లక్షణాలు ఏమిటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏమిటి అన్నీ చెప్పుకొచ్చారండి. ఇంకా సూక్ష్మంగా చెప్పండి. అంతంతసేపు మేము వినలేము స్వామి, మాకేమో ఒక్క వాక్యంలో చెప్తారా, ఒక వరల్డ్లో చెప్తారా, ఒక పదంలో చెప్తారా? చెప్పారండి, మన హాస్టల్ చెప్పారండి. మన లైఫ్ టైం ఆబ్జెక్టివ్ ఏమిటి ఉండాలి, అది మన సిలబస్ అవుతుంది. దానికోసం చేసే ప్రయత్నం ఒక్కటే మాటలో చెప్పేశారండి యాజ్ఞవల్క్య మహర్షి. ఆత్మావా అరే ద్రష్టవ్య, అంతేనండి. అందరూ కూడా సమస్త జీవులు కూడా మనకి లాస్ట్ ఆబ్జెక్టివ్ చేరవలసింది ఏమిటంటే ఆత్మావా అరే ద్రష్టవ్య, ఆత్మదర్శనం చేసుకోరా అబ్బాయి అనేసుకుంటే సరిపోయిందా? చదువుకోవాలి కదా. వెంటనే ఆయన శ్రోతవ్య అక్కడే పెట్టారండి, దానికోసం నువ్వు చదువుకోరా అబ్బాయి అంటే. ఇప్పుడు మనం చేసేటటువంటి సమ్మర్ క్యాంపులు లాంటి క్యాంపులు ఇంకా ఎన్ని జరిగి ఉంటాయో వాటన్నిటి యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే ఆత్మదర్శనం. అదండి. దానికోసం మనం ఎన్నైనా చదవండి, లౌకిక విద్యలు చదవండి, అలౌకిక విద్యలు చదవండి, ఏం చదివినా సరే దానికోసం అంటండి. ఇది ఒక జన్మ సిలబస్ కాదండి, జన్మాంతరాల సిలబస్ అక్కడికే చేరుతుందిట. ఇది ఒక జన్మలోనే ఆత్మదర్శనం అయిపోతుంది, ఎవరికి గ్యారంటీ ఇవ్వలేదు. అయితే వేదంలో చెప్పిన వాక్యాలు ఎంతమంది విన్నాము, ఎంతమందికి అర్థమయ్యాయి? అందుకోసం మళ్ళీ పురాణాలు ప్రారంభమయ్యాయండి, ఇతిహాసాలు వచ్చేయండి. ఈ మాటకి ఇంకా చిన్న చిన్న మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. మహాభారతంలో అరణ్య పర్వంలో మన కాలకౌశికుడి కథ వింటూ ఉంటాం. అక్కడ ఎర్రాప్రగడ రాసిన దాంట్లో మొత్తం మన లైఫ్ టైం సిలబస్ అంతా ఇచ్చేసారండి. ఎలా చదువుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా వెళ్ళిపోవాలి, అంతా కలిపి ఒకటేనండి, ఒక్క పద్యమే. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్రదేవతార్చనలో నరింతున్ సత్యము ధర్మమునేమరన్ ఈగి మన్ననంతను పుదున్ అని అక్కడి నుంచి ప్రారంభం. మొట్టమొదటి ఏమిటంటే కావాల్సి వినయం కావాలండి. మీ చదువులు పక్కనట్టు పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళినా ఏదైనా ఆశ్రయించాల్సి వస్తే, నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ ముందర ఒబీడియన్స్ ఉంటే చాలు. నాకు చాలామంది ఇవాళ ఆఫీసులు కూడా చెప్పిన మాట వినవయ్యా చాలు, నువ్వు కొత్తగా నీ సొంత తెలియదు మా మీద ప్రయోగించక్కలేదు, మేము చెప్పినట్టు నువ్వు చేయి. అన్ని డిపార్ట్మెంట్లో ఇదే జరుగుతూ ఉంటుందండి. ఒబీడియంట్గా ఉండి అన్నీ నేర్పుతాం. నీకేమొచ్చుని ప్రారంభించారనుకోండి, అక్కడే బెడిసి కొట్టేసి మొత్తం అంతా కూడా. వినయము విస్తరిల్ల, ఏమీ చదువుకున్నటువంటి వాడు కూడా ఎలా జీవించాలో. కొన్ని చదువుకున్న వాడు ఇవాళ మన లిటరేట్స్, మనం ఎడ్యుకేటెడ్ కాదు. మనం ఆ ఎడ్యుకేటెడ్ ఎలా ఉండాలంటే గురు వృద్ధ జన అతిథి విప్ర 5 దిగించి నేర్చుకునేవారటండి. గురువుల దిగించి నేర్చుకునే కొంత అది వాడేది సిలబస్లో గురుగారు ఏదో ఈ పుస్తకం పాఠం చెప్పాలి రాబాయి, నీకు 3 నెలలో 6 నెలలో ఏడాది పడుతుంది చెప్తారు. ఇది కాకుండా అప్రెంటిస్షిప్ వృద్ధుల దగ్గర, పెద్దలు వాళ్ళ వాడు చదువుకోలేదు కానీ అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి, వృద్ధుల దగ్గర నేర్చుకోండి. మిగతా ఊళ్ళో ఉన్నటువంటి వాడు పెద్దవాళ్ళు మన హితైషులు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అతిథులు ఆ రోడ్డు పోయేటటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏయో పనుల మీద పెడుతుంటారు. మన ఊరి నుంచి వెళ్ళేప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అవి కూడా మనకి ఎడ్యుకేషన్ అండి.
ఇవి కాకుండా స్పెషలిస్టులు సబ్జెక్టు స్పెషలిస్టులు ఉంటారండి. సపోజ్ న్యూరో సర్జన్స్ లాంటి వారు న్యూరో లేదా ఇంకా మిగతా స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళని ఏమనేవారంటే విప్ర అని పదం వాడేవారు. విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, అది విప్ర అనే పదానికి. అంటే ఒక స్పెషల్ సబ్జెక్ట్లో వాళ్ళు అథారిటీస్ అనమాట వాళ్ళు. ఇవన్నీ నేర్చుకుని అవి చేసే చివరి గుళ్ళోకి వెళ్ళేప్పుడు అర్చక స్వామి దేవుడి దగ్గర ఏం చదువుతూ ఉంటాడు, అష్టోత్తరాల్లో పదాల్లో మాటలు చాలండి అసలు. అది తింటే మనకు బోర్డు అంత సిలబస్ అసలు. విప్రదేవత అర్చన ఇవన్నీ నేర్చుకునేవాటండి. నేర్చుకున్నాకైతే చివరికి నాకేం అర్థమైంది అంటే రెండే. ధర్మాన్ని దాటకూడదు, సత్యాన్ని మానకూడదు, ఈ రెండుటండి. దీనికి మనకు సత్యం వదా ధర్మం చేయాలని మనకి వేదంలో వాక్యాన్ని సామాన్యమైనటువంటి భాషలో మనకు అందించేవారండి. తర్వాత అయితే నీకు ఎంత నేర్చుకున్నా సరే నీకు వచ్చిన దాంతో ఎంతో కొంత నువ్వు దానం చెయ్యి. ఈగి మన్ననంత నొప్పుదు. ఈగి అంటే ఇవ్వడం, దానం. అభిమానంగా చేయి, ఏదో ఇంకా విసుక్కుంటూ చేయకు. నీకెంతుంటే అంత ఇవ్వాలని ముందర నీ ఆబ్జెక్టులు పెట్టుకో ముందర అని చెప్పుకుంటూ చివరికి ఇలా చెప్పి చివరికి ఏంటంటే గొప్ప మాట చెప్తాడండి ఆయన. పరదోష కథా విముఖుండనెప్పుడు. మన ఇద్దరం కలిసేవంటే ఎవరి గురించో చెప్పుకుంటూ వాడు అలా చేసాడు వీడు ఇలా చేసాడు అలా చేయకుండా ఉండేవాళ్ళు వాడి యొక్క దోషాలు చెప్పుకోవడంతో మన కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఏ ఇద్దరు కలిసినా సరే అసలు అలాంటి మాటలు వింటుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే అసలు ఇదిటండి జీవితం యొక్క పద్ధతి, జీవించవలసిన విధానం, నేర్చుకోవాల్సిన పద్ధతి. ఇది ఎర్రాప్రగడ చెప్పినటువంటి వాక్యాలు. ఇలాంటి పిల్లలకి ఆ వాక్యాలు పిల్లలకి ఏదైనా అందుతున్నాయండి? ఎక్కడైనా అందుతున్నాయండి. ఎక్కడంటే శ్రీ వేదభారతి ద్వారా అందుతున్నాయండి. 4 ఏళ్ల క్రితం ప్రారంభించామండి. కరోనా మనకు పుణ్యం కింద వచ్చిందని భావించాం. పాపం ఎలాగా ఉంది. దానికోసం ఇప్పుడు ఏమిటి ఇంటి నుంచి కదలడం వీలేదు, లాక్డౌన్ పెట్టేసారు దేశం అంతా కూడాను. ఆ పెట్టడంతో ఏదో నెపాలి మనకి. అప్పటికే నేను జూమ్ టెక్నాలజీ అప్పటికే కరోనా రాని క్రితమే ప్రారంభించామండి. కరోనా రావడంతో ఓకే ఇంట్లోంచి వెళ్ళకపోతే ఇంట్లోంచి మనకి బయటికి వెళ్ళకూడదంటే ఇంట్లోంచి ప్రారంభించేద్దాం. ఆన్లైన్లో స్టార్ట్ చేసేవాడు క్లాసులు స్టార్ట్ చేసామండి. పోతన గారి పద్యాలు చెప్పడం ప్రారంభించాం. అన్ని దేశాల వాళ్ళు జాయిన్ అవుతారు, మన టైంకి వాడు జాయిన్ అవుతారు, అడ్మిట్ అవుతారు. అంతా 150 మంది నేర్చుకున్నారు. తర్వాత ఏం నేర్పాలి? ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లాంటివి అప్పుడే మేము ప్రారంభించామండి. 2020 మార్చిలో ప్రారంభించామండి సుమారుగా. అప్పటి నుంచి అవి ఇచ్చాను. అంటే అంతకుముందు నుంచి ఆఫ్లైన్ కోర్సెస్, తర్వాత ఇంకా ఆన్లైన్ కోర్సెస్లో వచ్చేసాం. అలా ఇప్పటికీ వేద గణితం మీద ఇప్పుడు సుమారు 1,00,000 మంది పైన నేర్చుకుని ఉంటారండి, మొత్తం అన్ని రకాల సబ్జెక్టులు కలిసి. అయితే లెక్కలు ఒకటి సరిపోతున్నా కాదు, జీవించి పద్ధతులు నేర్పాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? గ్రంథాల్లోంచి లభిస్తాయి. అందుకోసమని పోతన గారి పద్యాలు భక్తి పారవశ్యం అంతా ఉంటుంది, మందారమ గ్రంథం చెప్పుకుంటాం. కానీ మనకి ఆంధ్ర భాష, తెలుగు అంతా మనకి చెప్పినటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ వీళ్ళ సంగతి ఏమిటి? ఇంతమందిలో ఎంతమందికి ఒక్క పద్యం వచ్చినో చెప్పండి అసలు. చేతులు ఎత్తండి ఎవరైనా. తెలుగు భాషకి మూల పురుషుడు వాళ్ళు. చూడండి, ఒక్కడు చేతులు ఎత్తలేదు ఇక్కడ అనకూడదు, కానీ ఎవరో ఒక్కళ్ళు ఎత్తారు, ధన్యవాదాలు. దానికి ఏమనిపించిందంటే నన్నయ్య గారు 6 పద్యాలు చెబుదాం, తిక్కన గారు 6 పద్యాలు, అంతకంటే ఎక్కువ వద్దు. ఎర్రాప్రగడ 3 6 18 అని ఆయన సంఖ్య ఇంపార్టెంట్ కదా భారతానికి. 18 అంకెలు ప్రారంభించామండి. ప్రారంభించేవాడికి ఎంతమంది వచ్చారు? మొట్టమొదట 50 మంది వస్తే చాలు అనుకున్నాను నేను. 50 మందికి ఆన్లైన్లో చేసామండి. వెంటనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నాను, అయ్యా ఇలా ఒక సంకల్పం కలిగింది, ఒక గొప్ప ఆలోచన విషయం కూడా జరిగిందండి. 2017-18లో రాజమండ్రి వచ్చినప్పుడు ట్రైన్లో దిగాను, గోదావరి ఎక్స్ప్రెస్. తెల్లారిగా దింపేస్తున్నాడు రాజమండ్రిలో, సుమారు 4:30 దింపేసింది. ఆటో దొరకలేదండి వెళ్ళవలసిన చోట వెళ్ళడానికి. అటు ఇటు తచ్చాడుతుంటే పోర్టుగల్లో చూసేవాడు గోడ మీద రాజరాజ నరేంద్రుడి బొమ్మ కనిపించింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి స్టేషన్లో చూస్తే చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి ఫోన్లే కెమెరాలు కనుక ఒక గమ్మున ఫోటో తీసేసుకొని వెళ్ళిపోయాం. 2017 జరిగిందండి. ఈ పద్యాలు ప్రారంభించేప్పుడు 2022లోకి వచ్చాం. అప్పటికి 20లో ప్రారంభించాం. ఇవన్నీ మిగతా చెప్పగా 2022 జనవరిలోకి వచ్చేప్పటికి నన్నయ్య గారి పద్యం ప్రారంభించామండి. శ్రీవాణి గిరిజాశ్చరాయ అంటుంటే వెంటనే చెప్పచ్చు. 6 ఏళ్ల క్రితం, ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మనం రాజమండ్రిలో ఫోటో తీసాం కదా రాజరాజ నరేంద్రుడిది. నన్నయ్య గారు అంటే రాజరాజ నరేంద్రుడి గురించి స్మరించుకోవాలి కదా, అంచేత ఆ ఫోటో చూపిద్దామని చెప్పి ఆ ఫోటో తీసి అప్పుడు మన జూమ్లో చూపించానండి. అంతవరకు నేను కూడా చూడదు ఏమిటంటే ఆ ఫోటో కింద 2 అంకెలు ఉన్నాయండి. 1022-1064 అని ఉందండి. ఏమిటి 1022? ఆయన పుట్టిన సంవత్సరం, ఆయన పట్టాభిషేకం అయిన సంవత్సరం, ఆయన వివాహమైన సంవత్సరం, ఇంకో సందర్భం ఏదైనా తెలియదు. దానికోసం పుస్తకాలు వేసి ఆయన పట్టాభిషేకం అయిన సంవత్సరం అంటే
ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2022లో ఉన్నాం. 1122 2022 1000 ఏళ్ళు అయిందనమాట. అంటే సహస్రాబ్ది ఉత్సవాలు చేయాలి. ఎవరికి చేయాలి? రాజరాజ నరేంద్ర చేయాలి. కానీ రాజరాజ నరేంద్రుని మూలం నన్నయ్య గారు బయటకు వచ్చారు. నన్నయ్య గారి మూలంగా భారతం వచ్చింది. అంటే మహాభారతం సహస్రాబ్ది ఉత్సవాలు చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చిన్న ఫోటో, తెల్లారగట్ట తీసుకున్న ఫోటో సహస్రాబ్ది ఉత్సవాల్లో తీసుకెళ్ళిందండి. ఇప్పుడు ప్రారంభించే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడిగి, ఏమండి దీన్ని ఏమైనా మనం చేద్దామంటే, కామకోటి స్వామివారు ఊళ్ళో ఉన్నారు, వారి తీసుకెళ్తారు రండి అన్నారు. వారేమన్నారంటే, మనం కాకినాడ రండి, నేను చాతుర్మాస్యం కాకినాడలో చేస్తాను, ఆగస్టు 14వ తారీఖు అక్కడ మీరు రండి, అక్కడ మీటింగ్ పెట్టుకోండి అన్నారు. వెళ్ళామండి. ఆవేళ సుమారు 500 మంది వచ్చారండి. 50 అనుకున్నది 500 మంది అయ్యారు. ముందర వెళ్ళే ముందు పుస్తకాలు పంచిపెట్టి మనమే ప్రింట్ చేశాడు. 100-108 పద్యాలు తీసుకున్నాం, పిల్లలు స్కూళ్ళకి పంపించాం, కంఠస్థం చేయమన్నాం. చాలామంది కంఠస్థం చేశారండి. వారు ఏమన్నారు, 500 చాలా బాగుందయ్యా, కానీ ఆపకండి, సంఖ్య పెంచండి అన్నారు. వారు అన్నమాట అది 2 పదాలండి, సంఖ్య పెంచండి అనేప్పటికీ నిజంగా ఇందాక చెప్పే జగద్గురు ఆశీస్సు ఎన్నాళ్ళు పనిచేస్తుంది ఎవరికి తెలియదండి. దాని అంతరార్థం కూడా మనం ఊహించలేము అసలు. ఇందాక గురువు సద్గురు శివానందమూర్తి గారి అభిషేకం గురించి వారు అన్నమాట ఈవేళ కూడా నడుస్తుంది మాకు. 54 ఏళ్ళు 52 ఏళ్ళు అయిన తర్వాత కూడా. అప్పుడు ఏం చేసామంటే వెంటనే మన సరస్వతి విద్యాపీఠం స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో 200 స్కూల్స్ని కాంటాక్ట్ చేసామండి. అయ్యా స్కూల్కి ఒక 100 పుస్తకాలు ఇస్తాం, మీ పిల్లలకి కాస్త కంఠస్థం తప్పకుండా చేస్తామని చెప్పి 20,000 మంది పిల్లలు 108 పద్యాలు కంఠస్థం చేశారండి. ఇది ఏ సంవత్సరం? 2022 అండి. ఒక పెద్ద సంఖ్య. మళ్ళీ జగద్గురువు లేయా ఇంతలా బాధ్యత సరిపోదయ్యా. ధర్మం ఒకసారి చెప్తే అందరికీ తలకి ఎక్కదు. ధర్మం చెప్పింది మళ్ళీ చెప్పాలి. ఒకసారి చెప్తేనే మన గ్రంథాలు లేకనా, చెప్పిందే మళ్ళీ చెప్పండి, దానికి విసుగు లేదు. శాస్త్రస్య జామితా నాస్తి, శాస్త్రానికి విసుగు లేదు. చెప్పింది మళ్ళీ చెప్పండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈ పట్టు ఇంకా పట్టుదల వచ్చి చేసేవాడి 32,000 మంది చదివారండి. ఆ 20,000 కాకుండా మళ్ళీ ఇంకా పెంచండి అయ్యా. మొన్న జరిగిందండి 48,000 మంది విద్యార్థులు. ఆ 20,000 కాదు, 30,000 కాదు, ఇప్పుడు 48,000 అయ్యారండి. ఇప్పుడైతే ఇంక వారిని అడగట్లేదు. మళ్ళీ ఏడాది వారు చెప్పబోయేది 60,000 మంది ప్రయత్నం చేస్తున్నామండి. లక్షలు పెడుతోందండి. ఇది ఈ రకమైనటువంటి మన భారతంలో ఎందుకు చెప్పానంటే, ఇందాక మన లైఫ్ టైం సిలబస్ ఏమిటి అనేది మన గ్రంథాల్లోనే ఉన్నది. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఎక్కడ దాకా చేరాలి, దాని మార్గం ఏంటి, 2 కూడా ఇచ్చారు వాళ్ళు. ట్రీట్మెంట్ ఇచ్చారు, ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్పారు అని చెప్పి చేస్తుంటే ఈ మధ్య నిన్న సాయంకాలం నిన్న చిన్న దారుణమైన సంఘటన జరిగిందమ్మా. అది కూడా మీ నోటీసు పట్టరావాలి. శంకరాచార్యుల వారి గురించి జనంలో అవేర్నెస్ లేదని చెప్పి రథయాత్ర చేద్దామని ప్రారంభించామండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేసాం. చాలా ఉదారంగా వాళ్ళు ముందరకు వచ్చారు. ముందర హైదరాబాద్లో రథం ఒకటి ప్రారంభించి తెప్పిస్తున్నాం. పెద్ద వ్యాను సుమారు 30 లక్షల దాకా అవుతుంది. రథయాత్ర అనేప్పటికీ అంటే ప్రతి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేశారు, 594 మండలాలు చేశారండి. ఆబ్జెక్టివ్ ఏం, ప్రతి మండలంలోనూ మనం ఒక మీటింగ్ పెట్టాలి. ఆ ఊళ్ళలో ఉన్నటువంటి హై స్కూల్లో ప్రతి చోట మన శంకరాచార్య వారి గురించి, మన సనాతన ధర్మం గురించి, మన వేదగణిత గురించి చెప్పాలి. పిల్లల్ని ఆకర్షించాలంటే నాకేమిటిటా అని అడుగుతాడు వాడు. శంకరాచార్య వారు జీవాత్మ పరమాత్మ అంటే వాడు పారిపోతాడు. వాడు అక్కడ వాళ్ళకి అది కాదు, రే నువ్వు చదువు నేర్చుకోరా, వేదగణితం నేర్చుకోరా, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేప్పుడు నువ్వు నెంబర్ 1 రావాలంటే బేసిక్ మ్యాథ్స్ ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఇవాళ యూనివర్సిటీలో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారు, 300 క్వశ్చన్స్ ఇస్తారు, 5 నిమిషాలు 10 నిమిషాలు పూర్తి చేయమంటాడు. ఆ లెక్క చూడడం నేను స్టెప్స్ వేసుకుంటూ కూర్చుంటా అంటే 2 లెక్కల స్టెప్స్ వేసే టైం అయిపోతుంది. లెక్క చూడు ఆన్సర్ వేయి, లెక్క చూడు ఆన్సర్ వేయి, లెక్క వేయి, ఆ స్పీడ్లో వెళ్ళిపోవాలి. ఒకటే ఒక్క మార్గం వేదగణితం అండి. అంటే పిల్లవాడికి కన్సల్టెంట్ వేదగణితం చెబుతూ దాంతోపాటు శంకరాచార్య వారి గురించి చెబుదాం. శంకరాచార్య వారి గురించి చెప్పడంటే మన సనాతన ధర్మము, దాని యొక్క ఆవశ్యకత, అది నిలబెట్టుకుంటే మనం ఉండేది మన ఉనికి అన్ని దాని గురించి చెప్పొచ్చని ప్రారంభించామండి. మీటింగ్ పెట్టుకుంటే మనం ఎండోమెంట్ కమిషనర్ని అడిగాం, కలిసామండి. అయ్యా హైదరాబాద్ ఒక నెలల ముందర ప్రాతిపదిక ఏర్పరచుకుందాం, కొన్ని దేవాలయాలు చెప్పండి అంటే కొన్ని దేవాలయాల పేరు చెప్పారండి. దేవాలయ పెద్దవారందరినీ పిలిచాం. నిన్న సాయంకాలం 25వ తారీఖున మీటింగ్ మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షతన మీటింగ్ జరగవలసిందండి. కానీ చూడండి, మనం ఇప్పుడు ఈ కోర్సు యొక్క సమ్మర్ క్యాంప్ యొక్క ఆవశ్యకత నిన్న జరిగిన సంఘటన చెప్తారండి. మేము మీటింగ్ అరేంజ్మెంట్స్ కోసం ఆ టెంపుల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం. అలాగా అన్నాడు ఆయన. మేము వచ్చేసిన వెంటనే ఆయన రాసిన ఏంటంటే, మా దేవాలయం పెట్టి సుమారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. ఈ 40 ఏళ్లలోనూ శంకరాచార్య వారి గురించి ఎప్పుడు మేము మీటింగ్ పెట్టలేదు, ఇప్పుడు మేము పెట్టదలుచుకోలేదు
అంచేది ఇక్కడ మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి అంటే ఇప్పుడు వాడు ఎండోమెంట్ కమిషన్ ఉత్తరం రాశాడండి చైర్మన్. ఇంతకంటే దారుణంగా ఉంటుందండి. అదే గుడి ఏమిటి? అదే చర్చి కాదు, అదే మసీద్ కాదు, పెద్దమ్మ గుడి. పెద్దమ్మ అనే మాట మనకు తెలుసునండి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ. అమ్మవారి గురించి చెప్తామంటే శంకరాచార్య వారి గురించి పెట్టద్దాం అన్నాడు. పోనీ వైష్ణవ దేవాలయం అంటే ఎవరన్నా అన్నారని ఇంకో అర్థం తీసుకుందాం. అమ్మవారి గుడిలో అయ్యవారి యొక్క అవతార స్వరూపులైన శంకరుల గురించి చెప్పుకోవడానికి అధికారం లేదు. కారణం ఏమిటి? ఈ సమ్మర్ క్యాంపుల్లో వాడు చదువుకోకపోవడమే కారణం. ఆ చైర్మన్ అంతకనికే లేదండి. అతను కూడా ఇలాంటి క్యాంపులు పిలిపించారు సార్. మీరు చేయవలసింది ఏంటంటే ఈవేళ పిల్లలకే కాదండి, ఇలాంటి టెంపుల్ కమిటీ చైర్మన్స్ ఎంత ఉందో అందరినీ పిలవండి, వాళ్ళ మీకు కోర్సెస్ పెట్టిందండి. ఆ భాగం కూడా నడిపిస్తున్నారు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అది కూడా మనకి భద్రికా కాలేజీలో నడుస్తుంది. ఈ రకంగా అంటే సమాజంలో ఆవశ్యకత, ఈ కోర్సు యొక్క ఆవశ్యకత చూడండి అక్కడికి వెళుతుందండి. అక్కడ ఉండవలసినటువంటి కంటెంట్స్ వాటి గురించి సంక్షిప్తంగా జస్ట్ మేము నోటీస్కి తీసుకొస్తానండి. అంటే ఆవశ్యకత చూసామండి. ఇది ఇలాంటి అభిప్రాయంతో గురువుల యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహంతో శ్రీ వేదభారతిని 1991లో ఆలోచన ప్రారంభమైంది. అంటే 35 ఏళ్ల క్రితం. ముఖ్యంగా మన సనాతన ధర్మం గురించి చెప్పేటటువంటి వేదాలు మొట్టమొదట. అంచేది వేద గ్రంథాల పరిస్థితి ఎలా ఉండేది సంక్షిప్తంగా చెప్తానండి. 7 కోట్ల ద్వాపర యుగాంతానికి 7 కోట్ల మంత్రాలు అధ్యయనం చేసేవారటండి. సప్తకోటి మంత్రాత్మిక అయిన అమ్మవారి పేరు. అటువంటిది కలియుగం స్టార్ట్ అవుతుంటే ఏమవుతుందంటే మనకి ఏడాది మారుతుంటే మనలో పెద్ద మార్పు రాదు. 2025 వెళ్ళిపోయింది, 2026 వచ్చింది. అంత ముందు రోజున ఎలా ఉన్నాం అలాగే ఉంటామండి. కానీ యుగం మారుతుంటే అలా కాదండి, మెమరీ డ్రాప్ అయిపోతుందిటండి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందిట. అందుకోసం వ్యాస మహాభగవానుడు ఏం చేశారంటే ఈ 7 కోట్ల మంత్రాలు వీడు చదవలేరు కదా, దీన్ని 4 భాగాలు చేద్దాము అంటే పెద్ద పై డయాగ్రామ్ అనుకుంటే దానికి 4 క్వాడ్రంట్స్ కింద చేశారండి. చేసి ఇది ఋగ్వేదం అందాం, దీని యజుర్వేదం అందాం, దీని సామవేదం అందాం, దీని అసలు ఈ భాగం చదవండి, ఈ గోత్రాల్లో ఋగ్వేదం చదవండి, ఈ గోత్రాల్లో యజుర్వేదం చదవండి, ఈ గోత్రాల్లో సామవేదం చదవండి, ఈ గోత్రాలు అసలు చదవని పెట్టారండి. ఆయన ఏం చేశారు 4 హెచ్ఓడీస్ పెట్టారు ఆయన శిష్యుల్ని. పైల మహర్షి, వైశంపాయన మహర్షి, జైమిని మహర్షి, సుమంత మహర్షి. అబ్బాయి నువ్వు ఋగ్వేదం ప్రచారం ఇట్లా చూస్తూ ఉండు, నువ్వు యజుర్వేదం చూడవయ్యా, నువ్వు సామవేదం చూడు, నువ్వు అసలు 4 బాధ్యత తెచ్చారండి. సో గురువు గారి యొక్క ఆజ్ఞల్ని పరిపాలిస్తే 4 బయలుదేరారు. చూస్తే ఒక్క తరం చూశారండి ఎలా చదువుతారని. ఈ 4వ వంతు కూడా కంటస్థ జ్ఞాపకం చూడలేకపోతున్నారని వీళ్ళు. అంటే ఇది కూడా ఎక్కువైపోయింది అనమాట. అంటే వీళ్ళ మెమరీ అంత కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు భాగాలు చేశారండి. మళ్ళీ ఇంకో 2వ తరం చూశాడు, అది కూడా సరిపోలేదు. మళ్ళీ 3వ తరం కూడా మళ్ళీ ఇంకా భాగాలు చేశాడు. అలాగా 3 తరాలు 4 తరాలు చేసేప్పటికి ఋగ్వేదానికి 21 భాగాలు చేశారటండి మొత్తం. యజుర్వేదాన్ని 101 భాగాలు చేశారండి, శాఖలు అంటారు వాటిని. సామవేదం సంగీతం చాలా కష్టమైంది, అది 1000 భాగాలు చేశారటండి. అధర్వణ వేదం 9 భాగాలు, మొత్తం 1131 శాఖలు. కలియుగం ప్రారంభమైన తర్వాత 4వ తరం నాటికి వేదం మొత్తం 1131 శాఖలతోటి ప్రారంభమైందండి. ఇంకా మేము తగ్గించాం, చదివి తీరవలసిందే ఒక శాఖన సరే జీవితకాలంలో. అది అంతలో అనుసరించారండి. ఎన్నాళ్ళు నడిచిందో తెలుసుకోండి. ఇప్పటికీ మనకి మహాభారత యుద్ధం జరిగి 5200 సంవత్సరాలండి సుమారుగా. 4000 సంవత్సరాలు నిలబడ్డాయండి 1131 శాఖలు కూడా. 4000 సంవత్సరాలు నిలబడ్డాయి ఆ పద్ధతి. ఎంత దేశీయ దండయాత్రలు మన మీద పడకుండా ఉన్నంతసేపు. గత 1000 ఏళ్లలో వచ్చిన ప్రభావం ఏంటంటేనండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చేవాడికి ఆ 1000 ఏళ్ల క్రితం 1131 శాఖలు ఉన్నటువంటి వేద విజ్ఞానం మనకి స్వతంత్రం వచ్చేవాడికి 11, 12 శాఖలుగా తగ్గిపోయిందండి. పండితులను చంపేశారు, గ్రంథాలు అంటించేశారు. 1000 ఏళ్లలో జరిగిన దారుణమైన నష్టం అండి. ఓకే 11 ఉన్నాయనుకుంటే 1991 నాటికి ఆ 11 కూడా లేవండి, 7లోకి వచ్చేసిందండి. కొండ మించి బండ జారిపోతుంది. 1131, 11, 7 దాని స్పీడ్ చూస్తే ఈ ఉన్న 7 కూడా అంతర్ధానం అయిపోతాయేమో 2-3 తరాల్లో. జాగ్రత్త చేసుకోవాలి. ముందు అర్జెంటుగా చేసుకుంటే ఉన్నదాన్ని 7 జాగ్రత్త చేయండి, వెతకండి, ఏమన్నా దొరికితే అదృష్టం. ఆ ఉద్దేశంతో శ్రీ వేదభారతిని ప్రారంభించుకున్నామండి. ఎలా పరీక్షించాం? మళ్ళీ కొత్తగా ఇంకో వేద పాఠశాల పెట్టడమా? సాధ్యమా? ఇప్పుడే వేద పాఠశాల చాలా నడుస్తున్నాయి. మనకి మళ్ళీ పాఠం చెప్పేవాడు కూడా మళ్ళీ ఈ 7 వాళ్ళే అవుతారు, కొత్త వాళ్ళు ఎవరు? అంత ఆర్థిక స్తోమత ఇండివిజువల్గా మనకు ఉంటుందా? తిరుపతి దేవస్థానాన్ని చేయాలి ఇవన్నీ కూడా. వాళ్ళకి ఆ స్పృహ లేదు అక్కడ అని చెప్పే 7 కూడా స్కాన్ చేసి పెట్టేద్దాం గ్రంథాలు. 2 భాగాలు ఉంటాయండి. గ్రంథ భాగాన్ని పరిరక్షించుకోవడం ఒకటే, శబ్దాన్ని ఉచ్చారణ. వేదం అది ప్రోజు పోయిటరీ కాదు, అది ఆ ఉచ్చారణ ప్రధానమైన, స్వరం ప్రధానమైనటువంటిది. దానికి పండితుల చేత రికార్డింగ్ ప్రారంభించామండి. ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ప్రారంభించి ముందర తర్వాత చూద్దాం. నాకు ఒక్క విశ్వాసం ఏంటంటే, ఒక్క అడుగు మనం వేస్తే సద్గురువుల యొక్క అనుగ్రహంతో 10 అడుగులు ఆయన తీసుకెళ్తాడండి. 10 అడుగులు ఆయన తీసుకెళ్తాడు అంతే.
ఏ మార్గంలో వెళ్ళాలో అదే మార్గంలో తీసుకెడతారు. అది మొట్టమొదటి అడుగు వేయడానికి ప్రారంభించాలి నువ్వు అని ప్రారంభిస్తే ఇప్పటికండి 5,000 గంటల పైన రికార్డింగ్ అయ్యిందండి. మొత్తం వేదం అంతా కూడా 5,000 గంటలండి. మామూలుగా ఏదో 100,000 రూపాయలకి అయ్యేది కదండి. ఒక్కొక్క గంటకి యావరేజ్ 30,000 రూపాయలు అవుతుందండి సుమారుగా. మొత్తం సంభావనలు కానీ ఎక్విప్మెంట్కి కానీ వాటి కలిపి అలాగే నడుస్తుందండి. ఇంకా నడుస్తుందండి ఇది. ఈ పరిస్థితిలో ఉండగా విద్యార్థులకి ఇప్పుడు మనం ఏమనిపించిందంటే వేదంలో గ్రంథాలను పరీక్షిస్తున్నాం. ఇంకో 4 గ్రంథాలు దొరికాయండి ఈ ప్రయత్నం చేయగా. ఇప్పుడు 7+4 కలిపి 11 శాఖలతోటి ఒక శబ్ద బ్రహ్మాండమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకం సైజు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. 2 అడుగులు పొడుగు, 1.5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం, సుమారు 9 కేజీల పైన బరువు అండి. ఆ గ్రంథం ఈ ఊరు వచ్చిందండి. 7 ఏళ్ల క్రితం ఊరేగింపు చేసాం, రథయాత్ర చేసాం వేదం శబ్దవేద గ్రంథానికి. పరమాచార్య మూర్తిని మొదలు పెట్టుకుని ఇచ్చాపురం నుంచి ప్రారంభించి తిరుపతి వరకు వెళదాం అనుకున్నామండి. ఎన్నాళ్ళు పడుతుందండి సామాన్యంగా కారులో వెళ్ళిపోతే 24 గంటలు మ్యాక్సిమం ఎవరికైనా సరే. అటువంటిది మేము 2 నెలలు 3 నెలల్లో మనం తిరుపతి జరుగుతాం ఇచ్చాపురం నుంచి బయలుదేరామండి. ఇచ్చాపురంలో రథంలో బయలుదేరి ప్రారంభించామండి. ముందర అడుగు వేసాం అంతే. ఆ పక్క ఊరు వాడు వచ్చి అయ్యో ఒక్కసారి మా ఊరు తీసుకురండి, ఒక్కసారి 5 నిమిషాలే ఉండండి, అందులో ఏముందో 5 నిమిషాలు చెప్పండి చాలు, 10 నిమిషాలు మా ఊళ్ళో మీరు స్పెండ్ చేయండి. వెళ్ళాం, పర్పస్ అది కదా. అది వెళ్ళి ఆ పక్క ఊరు వాడు వచ్చి అయ్యో మా ఊరు కూడా రండి. ఇలా ప్రారంభించేవాడికి మేము 2 నెలల్లో అయిపోతుంది అనుకున్నది 13 జిల్లాలు అనుకుంటే 2.5 సంవత్సరాలకి ఇక్కడి నుంచి 6 జిల్లాలు పూర్తయ్యాయండి. జనంలో ఎంత ఆసక్తి ఉందో చూడండి. నెత్తిమీ పెట్టిన సుమారు 1 కోటి మంది ఆ పుస్తకాన్ని స్పృశించారండి. 10 లక్షల మంది ఆ పుస్తకాన్ని నెత్తిమీ పెట్టి మోసారండి ఈ పల్లకితో పాటు. ఇప్పుడు మేము మళ్ళీ అటువంటి స్థితిని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతట్లో ప్రొఫెసర్ సుదర్శనరావు ఫోన్ అవహాల్ గారు మేము ఇక్కడ కోర్సు ప్రారంభిస్తున్నాం, మీరు రావాలి. తప్పకుండా శిరోధార్యం అంతే, 2 మాటలు దానికి. మీరు చెప్పండి మీరు ఏం చెప్పంటే చెప్తాను, నా జాతీయ వరకు చెప్తాను అని ప్రారంభించి చెప్పింది అంటానండి. వేద విజ్ఞానం గురించి చెప్పండి ఒక అంశం. వేద విజ్ఞానం అంటే వేదంలో సైన్స్ గురించి కాదు, వేదం అంటే ఏమిటి తెలియదు ఇవాళ. వేదంలోని పారిభాషిక పదాలు, వేదం అనే మాటకి అర్థం ఏంటి, అసలు శాస్త్రం అనే మాటకి అర్థం ఏంటి, ఉపనిషత్తు అనే మాటకి అర్థం ఏంటి, అక్కడి నుంచి ప్రారంభించి చెబుదామని అనుకున్నామండి. అంతేనా? కాదు. వేదం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివితే చాలా సింపుల్గా కనిపిస్తుందండి, పెద్ద కష్టం అనిపించదు. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆ మహానుభావుడి సుప్రీంకోర్టు జడ్జి ఎన్ని వేల గ్రంథాలు చూసి ఉండాలి, ఎన్ని వేల కేసులు నిర్ణయించి ఉండాలి, ఎన్ని లక్షల గ్రంథాలు వెనకాలు ఉంటాయి. ఆ రకంగా ఈ 4 వేదాలని ఏమాత్రం అర్థం చేసుకోవాలంటే వేదాంగాలు చదువు ఉండాలి. ఆ వేదాంగాలు అంటే ఏమిటి, ఆ పేరు చెప్పాలి, అంతే సరిపోదు. దర్శనాలు అంటే ఏమిటి, వాటి పేరు చెప్పాలి. అంతంతవరకే పరిచయాలు అవుతుంటాయి. అయితే ఏమండి ఇదంతా చెప్తున్నారు, దీనివల్ల ఏమిటి, నాకేమిటి ఉపయోగం, నేదో మెడిసిన్ చేస్తున్నాను, లేదా నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తున్నాను, కెమిస్ట్రీ చేస్తున్నాను, నాకేమైనా ఉపయోగిస్తున్నాను ఉందయ్యా? వేదంలో ఫిజిక్స్ ఎక్కడెక్కడ ఉంది, వేదంలో కెమిస్ట్రీ ఎక్కడెక్కడ ఉంది, వేదంలో మెడిసిన్ ఎక్కడెక్కడ ఉంది, శాంపుల్కి చూపించండి. ఒక అతను అంటాడు ఏమంటే ఇవన్నీ కూడా పాత సబ్జెక్టులే, ఎంత కాదన్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా పాత సబ్జెక్ట్, కొత్త సబ్జెక్ట్ అయినా వేదంలో ఉందా అంటే ఏమిటి కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్, అది లేకపోవడం అంటే 30 ఏళ్ల క్రితం దానికి వ్యాసం రాసేవన్నాయా అన్నానండి. 1995లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అప్పటికి ఈ జనాన్ని స్పృహ లేదండి. అప్పటికి ఒక చాప్టర్ రాసాను, ఒక పుస్తకం రాస్తూ అందులో చాప్టర్ రాశానండి. మా గురుగారు బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్ర గారు ఒక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకం చదివి దాని మీద వ్యాసం రాయవా అన్న రాశానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తెట్టుకోండి. అందులో ఏం చేశారంటే అంత స్పష్టంగా గుర్తు, ఒక మహానుభావుడు ఈ దేశంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద ఒక పుస్తకం రాశాడు ఈ దేశంలో. ఎవరైనా చెప్పగలరా మహానుభావుడి పేరు? ఆయన పేరు అందరికీ తెలుసునండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసును. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాశాడు, ఒక్కరికి తెలియదు. భర్తృహరి అండి. భర్తృహరి సుభాషితాలు వినని వాళ్ళం లేవు మనం. ఆయన ఒక పుస్తకం రాశాడు, వాక్యపదీయం అనే పుస్తకం రాశాడు వ్యాకరణ మీద. ఆయన స్థాయినం ఏంటంటే పాణిని మహర్షి, పతంజలి మహర్షి చెప్పాల్సిన అంటే ఈ భర్తృహరి పేరు చెప్పాలి, అంత గ్రేట్ గ్రమేరియన్. ఆయన రాసిన పుస్తకం చదువుకోవడం జరిగిందండి, వాక్యపదీయం. ఈవేళ కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ నుంచి ఒక మాడ్యూల్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ అని. కంప్యూటర్ నేర్పాలి, ముందర నేర్పితే అది ఆలోచించి చెప్తుంది. ఆ డీప్ లెర్నింగ్లో ఏ టెక్నిక్స్ వాడతామో ఆ టెక్నిక్స్ గురించి ఆయన ఆ పుస్తకంలో రాశారండి. ఆశ్చర్యం వేస్తుంది అసలు. ఎన్నాళ్ళ క్రితం అండి. ఆయన భట్టి విక్రమార్క వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఎవరో ఆయన భర్తృహరి, ఉజ్జయిని. ఈవేళ కూడా ఉజ్జయినిలో భర్తృహరి గుహ ఉందండి. ఆ పుస్తకాలు ఉన్నాయని తెలియదు అసలు మనకి, అలాంటి మహానుభావులు చేశారని తెలియదు. ఇలాంటి లిస్టు తీసుకుంటే ఇలాంటి లిస్టు ఉందయ్యా, మహానుభావులు ఈ దేశంలో పుట్టారయ్యా, ఇవన్నీ మన సిలబస్లో పెట్టుకుంటున్నామండి. ఇదంతా కలిపి వేద విజ్ఞానాన్ని సబ్జెక్టులో కవర్ చేద్దాం అనుకుంటున్నామండి.
అయితే మాకు వేదగణితం మీరు చెప్తున్నారు కదా, చాలామంది చేసి వేదగణితం అంటే మాకు తెలియదంటే నేర్పండి. నేర్పుతాం అయ్యా, ఎంత వీలైతే అంత నేర్పుతాం. అదో టాపిక్ అండి. అసలు ఈ భారతదేశం గురించి వర్ణన ఎక్కడైనా ఉందా అసలు వేదంలో? యమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమకం సచతాపరుష్ణ్యా అసిక్నియా మరుద్వృధే విషస్తయాజీ గేహే సుడుష్యా సుషోమయ అంటూ ఈ దేశంలో ఉన్న ఈ నదుల పేర్లు, పంజాబ్లో ఉన్నటువంటి నదులు, చీనాబ్, సట్లెజ్, ఇవన్నీ కూడా సంస్కృతంలో ఏమనేవారు వాళ్ళు. ఆ పేర్లన్నిటితోటి మంత్రం మనకు ఋగ్వేదంలో కనిపిస్తోందండి. మరి గోదావరి గురించి ఉంది, దానిపై వచ్చిన మళ్ళీ ఇలాంటి విషయాలే మనకు అర్థం అవడం కోసం మళ్ళీ శ్లోక రూపంలో గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మి. వేదంలో ఉన్నది మనకు అందలేదు కనుక మళ్ళీ అందించడానికి పురాణాలు కావ్యాలు వచ్చాయి. ఇంకొక గొప్ప విషయం చెప్తానండి, ఇందాక వస్తులే జ్ఞాపకం వచ్చింది. ఈ రోడ్డు మీద, ఈ బీచ్ రోడ్డు మీద అండి ఒక మహారాజు చక్రవర్తి వెళ్ళాడండి. రఘు మహారాజు ఈ రోడ్డు మీద వెళ్ళాడండి. ఎంతమందికి తెలుసునండి? ఈ బీచ్ మీద వెళ్ళాడు, ఎక్కడ ఇంకో బీచ్ మారిపోలేదు, బిల్డింగ్స్ లేకపోవచ్చు. ఈ మాట ఎక్కడుంది? రఘువంశంలో ఉందండి. రఘువంశంలో ఎక్కడుంది? రఘువంశంలో దిలీప్ మహారాజు దగ్గర తండ్రి ఆయన కొడుకు అయిన రఘు మహారాజు పట్టాభిషేకం అయింది. ఈయన పరిపాలన చేసేప్పుడు మామూలు మహానుభావులు ఏంటంటే సమర్థత ఉన్నటువంటి వాడు. అంతకు ముందరే రఘు మహారాజు ఇంద్రుడిని ఓడించాడండి. తండ్రి యొక్క యాగాశాన్ని అపహరించాడని చెప్పి ఆ ఇంద్రుడిని ఓడించినటువంటి రఘు మహారాజు పట్టాభిషేకం అయ్యాక ఈ దేశం అంతా ఒకసారి బౌండరీస్ చూసుకోవాలి అసలు అని చెప్పి దానికి ఒక మిషన్ పెట్టాడు, యజ్ఞం చేద్దాం. ఆ యజ్ఞం పేరు విశ్వజిత్ అనేటటువంటి విశ్వవంతం జయించిన వాడు అర్థం. అయితే ఆ యాగం చేయడానికి ఏంటంటే మొత్తం నిజంగా నెగ్గాలి. ఆ నెగ్గడం కోసం అతను ఏం చేశారు, ముందర అయోధ్యలో బయలుదేరారు. అయోధ్య నుంచి బయలుదేరినటువంటి అస్సాం ప్రాంతం అంతా అయిపోయింది. అక్కడి నుంచి బెంగాల్ వచ్చేట, బెంగాల్ నుంచి ఒరిస్సా వచ్చేట, ఒరిస్సా నుంచి ఇలా తీరం వెంబడే ఆయన తమిళనాడు కూడా వెళ్ళేటండి. ఇంత వివరం మనకి రఘువంశంలో వర్ణన ఇచ్చారండి. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మన ఈ పక్కనే మనకంటే ముందర మరి ఈవేళ కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాల ముందర 1000 సంవత్సరాలు ఈ రోడ్డు మీద వెళ్ళాడు ఆ రఘు మహారాజు. ఆ రఘు అనే పేరే కదా మొత్తం అందరూ వీళ్ళంతా రాఘవాన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. అసలు ఇలాంటి చారిత్రక విషయాలు మనకు తెలియవేం అసలు ఎన్నాడును. అసలు ఈ దేశంలో ఈవేళ మనకి రకరకాల పేర్లు వచ్చాయండి. నగరాల పేర్లు మారిపోయాయి. పూర్వం ఉన్న పేర్లు వేరు, ఇప్పుడు హైదరాబాద్ అని పేరు వచ్చేసింది. ఎప్పటి నుంచి వచ్చింది అసలు? అది 1000 ఏళ్ల క్రితం లేదు హైదరాబాద్ అని పేరు. పిల్లలందరికీ ఇవాళ హైదరాబాద్ పేరు, దాని పేరు గోల్కొండ, గొల్లకొండ, ఇవాళ పేర్లు ఎవరికి తెలియవు. అంత ముందర ఇంకా ఏమనేవారు తెలియదు. ఇవన్నీ చదవాలంటేనండి రామాయణంలో సుగ్రీవుడు చెప్తాడండి. సుగ్రీవుడు చెప్తాడు ఏ ప్రాంతంలో దాన్ని ఏమని పిలిచేవారు. ఎంతలో ఇక్కడి నుంచి జపాన్ దాకా వర్ణించాడండి ఆయన దేశాలన్నీ కూడా. తూర్పు వైపుకి ఎడపక్కకి మన సౌదీ అరేబియా దాకా వర్ణించాడు ఆయన. ఉత్తరానికి తాష్కెంట్ దాటిపోయి మొత్తం ఆర్కిటిక్ దాకా వర్ణించాడు ఆయన. ఈ పేర్లు ఇలాంటివి ఉన్నాయని విందాం అసలు. రాజసూయ యాగం చేస్తుంటే ధర్మరాజు దాని ముందర అర్జునుడు నార్త్ అంతా వెళ్ళాడు, ఎంతవరకంటే ఆర్కిటిక్ దాకా వెళ్ళేటండి. అవన్నీ స్పష్టంగా మన మహాభారతంలో కనిపిస్తున్నాయండి. ఇవి చారిత్రక అంశాలు అసలు. ఇలాంటివి ఉన్నాయంటే చెప్తే చాలు, మిగతా వాడు చదువుకుంటారు అసలు. ఇవన్నీ కూడా భౌతిక వేద భూగోళం అనేటువంటి అంశంలో చెబుదాం అనుకుంటున్నామండి. కొంతవరకు స్పృశిద్దాం. ఇది కాకుండా అలా సంస్కృతంలో రాశారు కదా, ఆ సంస్కృతంలో రచనలు ఎలా ఉంటాయండి అసలు? మేము సంస్కృతం నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, రాని వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళ రచనలో ఒక్క వాక్యాలను మాకు శాంపిల్ చూపిస్తారా? ఆ వేళ వాళ్ళు ఏమేమి చదువుకునేవారో లిస్ట్ ఏమైనా వాళ్ళ సిలబస్ ఏమైనా రాశారా? 1500 సంవత్సరాల క్రితం బాణుడు అనేటువంటి మహాకవి, ఆయన హర్షుడి యొక్క సామ్రాజ్యంలో మహాకవి ఆయన రాసినటువంటి కాదంబరి దాంట్లో ఆవేళ ఎన్ని రకాల శస్త్రాలు ఈ దేశంలో చదువుకుని పెద్ద లిస్ట్ ఇచ్చాడండి. 3 పేజీల లిస్ట్ అండి. చదువులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్ అన్ని పేర్లు రాసేసాడండి ఆయన. ఇవన్నీ ఉన్నాయని చెబుదాం అంతే. ఇలాంటి అంశాలతో కూడినటువంటి అంశాలన్నీ కూడా చెప్పమని నాకు ప్రొఫెసర్ సుదర్శనరావు గారు ఆదేశించారు. జగద్గురువు యొక్క అనుగ్రహంతో, మన మిత్రులందరి యొక్క అనుగ్రహంతో, ముఖ్యంగా నేర్చుకోబోయేటువంటి విద్యార్థులందరి యొక్క ప్రేమతోటి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం అనుకుంటున్నాం అండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంకా మైక్ అప్పుడే వదిలిపెట్టట్లేదండి. ఇప్పుడు ఈ సందర్భంలో శంకరాచార్య వారి యొక్క రథయాత్ర యొక్క దాంట్లో ఏమి ఇస్తారు, శంకరాచార్య వారికి జీవిత చరిత్ర తెలియని వాళ్ళు కోట్లలో ఉన్నారండి. అది ఇవ్వాలి. పెద్ద పుస్తకం ఇచ్చారు, అబ్బా ఇంతలా ఉందా, తర్వాత చూద్దాంలే, పుస్తకం పక్కన పెట్టేస్తారు, ఒక్క పేజీ తిప్పరండి. సంక్షిప్తంగా అరగంటలో అయిపోవాలి పుస్తకం. ఈవేళ మనం కొన్ని శ్లోకాలు చదువుతామండి. శివాలయంలో కడితే నాగేంద్రహారాయ త్రిలోచన అంటాం, అది ఆయన రాసేది మనకు ఒక్కళ్ళు తెలియదండి. దురదృష్టం ఏంటంటే ఆయన రాసిన పద్యం ఆయన గంధగత పేరు మనం చెప్పుకునే స్థితిలో లేవు అసలు.
ఏ పద్యాలు ఆయన చెప్పారు. పోనీ మాకు పద్యాలు వద్దు ఏమొద్దండి, ఆయన సూక్తులు వినండియా, ఆయన సుభాషితాలు వినండియా. అలాంటి కొంచెం తెలుగులో మాకు తెలుగు కూడా అలవాటు పోయిందండి, ఇంగ్లీష్లో ఉంటే చదువుతాం. ఓకే, ఇంగ్లీష్లో కొన్ని వాక్యాలు పెట్టామండి. ఇలా ఎవరు ఎలా చదువుతారు ఏదో రకంగా వాళ్ళు నెత్తిలోకి ఎక్కిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ శ్రీ ఆది శంకరాచార్య వైభవం సంక్షిప్త పరిచయం పుస్తకం వేస్తూ 1,00,000 కాపీలు స్కూళ్ళలో ఇద్దాం అనుకుంటున్నామండి. మీకున్న పరిచయంలో ఏదైనా స్కూల్ ఉంటే చెప్పండి, ఫ్రీగా పంపిస్తాం. విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులు కూడా, వాళ్ళకే కాదు వాళ్ళ బంధువులు కూడా ఎన్ని కాపీలు కావాలో చెప్పండి, అన్ని కాపీలు పంపిస్తాం. సద్వినియోగం అయితే చూడండి. ధన్యవాదాలండి, నమస్కారాలండి. ధన్యవాదాలు అవధానులు గారు. యూట్యూబ్లో పోడ్కాస్ట్లో మిమ్మల్ని తరచూ చూస్తూ ఆసక్తికరమైన వేద విజ్ఞాన సర్వస్వాన్ని మీ ప్రసంగం ద్వారా వింటూ అందరూ ఎంతో ప్రభావితమవుతున్నారు. వీరిలో సగం మంది ఈరోజు ముఖ్యంగా మీ ప్రసంగం వినడానికని చెప్పి వచ్చిన వారు అనమాట. ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవటం, మీ ప్రసంగాల్ని వినటం, మీ ఆశీస్సులు అందుకోవటం మా అందరి సుకృతంగా భావిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర ప్రవీణులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. యో దైవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పూజ్య సద్గురువులు శివానందమూర్తి గారి చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి ఆత్మీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రాజు గారు, రాఘవేందర్ గారు, సుదర్శన్ రావు గారు, ఇంతసేపు మనని మాటలతో అలరించిన ఆత్మీయులు అవధాని గారు, రెడ్డి గారు, రాధాకుమారి గారు, ఎదురుగా ఉన్నటువంటి అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, విద్యార్థులు అందరికీ కూడా అందరిలోని జ్యోతి స్వరూపానికి నమస్కరిస్తూ, భా అంటే కాంతి, భా అంటే జ్ఞానం, ప్రకాశం, తేజస్సు, వెలుగు. అందుకే మనకు భాస్కరుడు, భాతి, భానుడు ఈ శబ్దాలన్నీ కూడా వినపడుతుంటాయి. భారతానాం, భారతానాం, కాంతి మీద ఇష్టము, ప్రేమ, ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా భారతీయులు. జ్ఞానం మీద ఇష్టం కలిగిన వాళ్ళు భారతీయులు. ఆ భారతీయం అధునాతనమో పురాతనమో కాదు, సనాతనం. ఇట్స్ పెరినియల్, ఎల్లప్పటికీ ప్రవహించేది. పురాతనం పాతది మా సుదర్శన్ రావు గారు చెప్తారు హిస్టరీలో. అధునాతనం కొత్తది. దీనికి పాతది కొత్తది ఉండనటువంటి నిరంతర స్రవంతి సనాతనం. దీనికి మరొక పేరు ఉండదు. ఇటువంటి ఉన్నతమైనటువంటి సనాతన భారతీయాన్ని ఈరోజు పిల్లలకు చెప్పాల్సి వచ్చినటువంటి ఒక దుష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. విశ్వవిద్యాలయాలు కానీ, ప్రభుత్వాలు కానీ, యూజీసీలు కానీ నిత్య జీవనంలో క్లాసుల్లో చెప్పాల్సినటువంటి భారతీయతను సమ్మర్ క్యాంపులు పెట్టుకొని గురువుగారు ఆశీస్సులతో నేర్చుకోవాల్సిన దుష్ట స్థితి వచ్చింది. పాఠాలలో నేర్చుకోవలసినటువంటి వాళ్ళం ఇదంతా. మన భారతీయతను మనం నేర్చుకోకపోతే అమెరికా వాడు అమెరికా తత్వాన్ని నేర్చుకుంటాడు, ఇంగ్లాండ్ వాడు ఇంగ్లాండ్ తత్వాన్ని నేర్చుకుంటాడు. కానీ మనం మాత్రం మన భారతీయతను సమ్మర్ క్యాంపుల్లో నేర్చుకుంటాం. ఇదేంటో కూడా తెలియదు మనకు. ఇది కూడా ఏదో కాసేపు కూర్చొని వద్దాం లేని పిల్లలకు ఆసక్తే తప్ప ఇది ఏంటి అసలు, దీని వెనక ఏమన్నా ఉందా? భారతీయత భారతీయత అంటారు పెద్దలు, పూజ్యులు. అసలు భారతదేశం అంటే ఇట్లా ప్రాణాలు ఆయనకు.
అటువంటి స్థితుల్లో ఇవాళ మనం చదువుకునేటటువంటి చదువుల వెనక ఉండేటటువంటి తత్వం ఏంటి? మనకు రూపము గుణమే అర్థం కానప్పుడు తత్వం దాకా ఎవరు వెళ్ళారండి? ఓ పండు కనపడితే పండు బాగుంది అనుకోవటం రూపం, కొరికి తింటే ఇది పుల్లప తీప అని చెప్పేసి అనేటటువంటిది గుణం. ఈ రెండింటి వెనక ఉండేటటువంటిది ఒక శక్తి. ఆ శక్తి లేకుంటే ఆ పండు తినం, చూడం కూడా, పట్టించుకోం కూడా. రూపగుణాల మీదనే దృష్టి పెట్టినటువంటి ఈనాటి సైన్స్, ఈనాటి చదువులు తత్వానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ తత్వానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. ఈ స్థితుల్లో మన భారతీయతను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక పరంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఇటీవలనే మనకు ప్రభుత్వాలు కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అక్కడ కూడా పూర్ణంగా మనం నేర్చుకుంటున్నామా, అవి కూడా పూర్ణంగా ఉన్నాయా అంటే పరిశోధన జరగాల్సిన అవసరాలు మాత్రం చాలా ఉన్నాయి. పద్మశాలి బట్టలు నేస్తూ ఉంటాడు. మన పూర్వీకులైన పద్మశాలులు చాలా బట్టలు నేసి పెట్టారు. పొరపాటున ఇంతకుముందు గురువుగారు చెప్పినట్టుగా కొన్ని పోగులు తెగిపోయినాయి ఒక 1000 ఏళ్ల క్రితం. తెగిన పోగు ఎక్కడ తెగిందో వెతుక్కొని మళ్ళీ దానికి కలుపుకొని బట్ట నేయాల్సినటువంటి అవసరం ఇవాళ వచ్చింది. ఇదే రీసెర్చ్ అనే అర్థం. ఈ తెగిన పోగులు ఎక్కడ తెగాయో చూసుకోవాలనుకునేటట్టయితే ఇగో ఇటువంటి మాధ్యమాలు అవసరం అవుతున్నాయి. గణపతి పూజ చేస్తాం. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడే ఎందుకు చేయాలి తెలియదు. చేయమన్నారు, చేయాలి. చేసే విధానం ఏమిటి తెలియదు. బాగా డప్పులు కొట్టాలి, ఎగరాలి, తీన్మార్ డ్యాన్సులు చేయాలి. ఇది వ్రతమా పర్వమా ఏంటో అర్థం కాలే ఇంతవరకు. ఎగరటానికి ఆస్కారమైనటువంటి ఒకానొక పండుగ. భవిష్యత్తులో హిస్టరీలో ఇదే రాస్తారు. భారతదేశంలో బాగా ఎగిరే పండుగ ఏదైనా ఉండేటట్టయితే అది గణపతి చవితి. మరి పూర్వీకులు పెట్టినటువంటిది మరి ఆ భాద్రపద మాసంలోనే ఎందుకు పెట్టాలి? ఆ సమయంలో ఉన్నటువంటి స్థితి ఏంటి? ఎందుకు వ్రతం అన్నారు దాన్ని? వినాయక వ్రతం. కథ చదువుతాం, కథ వెనక ఉండే తత్వం ఏంటి? కథ చదువుకుంటే పుణ్యం వస్తుందంటే ఎన్ని కిలోల పుణ్యం వస్తుంది? అధ్యయనం లేదు. ఇటువంటివి అన్ని పర్వాలు. శివునికి ఆరాధన చేయాలి, ఎందుకు చేయాలి తెలియదు. నీళ్లు పోషిస్తే పుణ్యం అన్నారు, చేస్తున్నాం. నాగేంద్ర హారాయి త్రిలోచనాయి మనకు కూడా సార్ చెప్పినటువంటి పద్యాలు వచ్చి చదివాం. కానీ దాన్ని చూస్తూ ఏం గమనించాలి మనం? ఒక శివలింగం మీద చూసే తత్వం ఏంటి మనకు? నాగపంచమో సుబ్రహ్మణ్య షష్ఠో వస్తే పుట్టల్లో పాములు ఉంటాయి, దాంట్లో పాములు మనం పోయగానే నోర్లు పడతాయి, రెడీగా ఉంటాయని చెప్పేసి అనుకోండి. నిజంగా ఉంటే ఎవరం పోయామనుకోండి, పోస్తాం, నీళ్ళు పాలు పోస్తాం, వస్తాం. వెనక తత్వం ఏంటి? ఎవరి సుబ్రహ్మణ్యుడు? శబ్దార్థాలు మనకు అర్థమయ్యాయి ఇంతవరకు కనీసం. ఇది ఇట్లా చూసుకుంటూ వెళ్ళేటట్టయితే వైదిక నుంచి వాటి వరకు ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి అంశాలు మనకు ధర్మాలుగా నెలకొల్పబడ్డటువంటి అంశాల వెనక తత్వమే ఇంతవరకు మనకు అర్థం కాలేదు. పెద్దలకే అర్థం కాలేదు కాబట్టి పిల్లలకు చెప్పాల్సినంత అవసరం రావట్లేదు. ఇంకా పిల్లలకి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చాలా గొప్ప గొప్ప విశేషాలు ఏంటంటే, బడికి పొరపాటున వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడితే నువ్వు ఎందుకు తెలుగు మాట్లాడావు అని చెప్పేసి వాడికి పనిష్మెంట్లు. పొరపాటున బొట్టు పెట్టుకొని ఎవరైనా కనుక వచ్చేటట్టయితే దానికి పనిష్మెంటు. దానికి అమ్మా నాన్నలు కూడా అంగీకరించి దండం పెట్టడం. రోజు రోజుకు ఎటు జారుతున్నామో అర్థం కాదు. ఇంత సంస్కృత జ్ఞానం లేదు, తెలుగు జ్ఞానం లేదు. ఈ సందర్భాల్లో పూజ్యుల యొక్క గురువుల భావాలను ప్రచారం చేసేటటువంటి మొట్టమొదటి అడుగుగా ఇవాళ మనకు విశాఖపట్నంలో స్వామివారి అనుగ్రహంతో సమ్మర్ క్యాంపు పెట్టడం, దానిలోని ఆంతర్యాన్ని గమనించి ఇంతకు ఇనుబడించిన విధానం అంతా నిత్య జీవితంలోకి రావాలని కోరికతోని వారు ఇందాక చెప్పినట్టుగా శివానుగ్రహ ప్రాప్తిరస్తుంది. దీనికి కూడా మనం అనుకోవాలి. ఈ స్థితిలో మనం ఆలోచించాల్సిన ధర్మాలు ఏంటి అనుకున్నప్పుడు నేను చెప్పినవే మళ్ళొకసారి గుర్తు చేస్తాను.
భూమికి శివలింగం అని పేరు. ఈ భూమి అంతా శివలింగ ఆకృతిలో ఉంది. భూమి మీద నీళ్లు ఉంటాయి కాబట్టి 2/3 నీళ్ళే ఉంటాయి కాబట్టి ఈయన గంగాధరుడు. దీనికి ఉపగ్రహంగా తల మీద ఉండేటటువంటి చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈయన చంద్రశేఖరుడు. ఆకాశంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంటాడు కాబట్టి ఈయన దిగంబరుడు. 3 రకాల చరణాలతో తిరుగుతూ ఉంటాడు. తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం, విషుచరణం అని మరొకటి ఉంటుంది. ఇవాటి ఎప్పట్లో క్లాసుల్లో చెప్తాం. అయనాంశతో కూడుకున్న విషుచరణం. ఈ 3 రకాల చరణాలతోని ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంటే ఆయన కనిపించేటటువంటి ధోరణి ఒక నటరాజు. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే కాలం ఏర్పడుతుంది. ఆ కాలాన్ని మనం లెక్కిస్తున్నాం. ఆకాశంలో పోతే కాలం ఉండదు. అందుకని ఆయన కాలుడు. ఏ రూపంలో చూసినా కానీ ఒక భూమిని అధ్యయనం చేస్తుంటే ఒక శివుణ్ణి అధ్యయనం చేసిన భావన వస్తుంది. మరి ఎందుకయ్యా పూజ చేయాలి? భూమి మీద ఉండేటటువంటి అతి వేడి ఉంది. దానికి ఎప్పటికీ నీళ్లు పోసి చల్లబరచాలి. ఆ చల్లబరిచేటటువంటి భావనకే మనవాడు చెప్పిన మాట అభిషేక ప్రియ శివ. అంతేకాదు ఆయన మీద తులసి దళాలు, మారేడు దళాలు ఉన్న చెట్లు కోసుకొచ్చి పెడుతూ ఉంటాం. ఉన్న చెట్లు కోసుకొచ్చి పెట్టడం కాదు, ఈ భూమి మీద తులసి వృక్షాలు, మారేడు వృక్షాలు బాగా పెంచేటట్టయితే పరిపూర్ణంగా ఇక్కడ ఉండేటటువంటి కాలుష్య నివారణ జరుగుతుందని శ్రీ సూక్తం చెప్పింది మనకు. ఆ పదాలన్నీ మనం గుర్తు చేసుకోం. కేవలం దాన్ని మోడల్ మాత్రమే చేస్తూ కూర్చుంటున్నాం. ఇవాళ క్లాసుల్లో ఇటువంటి విషయాన్ని క్లాసుల్లో కనుక ఉండేటట్టయితే పిల్లలు మారేడు చెట్లు పెట్టరా, తులసి చెట్లు పెట్టరా, భూమి మీద కాలుష్య నివారణ కోసం ప్రయత్నం చేయరా? ఆదిత్యవర్ణేత బసోధి జాతో వనస్పతిస్తవ వృక్షో అధ బిల్వః తస్య ఫలాని తపసా అనుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ. అలక్ష్మిని బాహ్యం చేస్తుంది, మాయను అంతరింపజేస్తుంది కదా. ఈ ధోరణిలో మనం ఆలోచన చేసేటట్టయితే ఈ శివుని మీద, ఈ భూమి మీద, భూగ్రహాన్ని కాపాడుకునే విధానం మీద శివరాత్రి అంటే ఎర్త్ ఫార్మేషన్ డే, లింగోద్భవ కాలం. ఈ శివునికి ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంది. దీని పేరు భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి అని అంటాం. పిల్లలందరికీ బాగా వింటాం, పెద్దలందరికీ వచ్చేసి ఉంటుంది ఇవన్నీ. కానీ భూమి ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఉంటున్నప్పుడు గురుత్వ ఆకర్షణ శక్తి అంటాం దీన్ని. ఇది ఎందుకు ఏర్పడింది, ఎట్లా ఏర్పడవలసిన అవసరం వచ్చింది, ఆ ఏర్పడాల్సిన విధి విధానమే వినాయక చవితి నాటి కథ. అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి బలం సరిపోలేదు కాబట్టి అయ్యవారు తీసుకొచ్చుకున్నటువంటి బలమైన గజం అంటే ఇంకా కొంచెం బలమైనటువంటి శక్తిని తీసుకొచ్చేసి దీంట్లో ఇంపోజ్ చేసినప్పుడు మాత్రం భూమికి ఒక ఆకర్షణ శక్తి వచ్చింది. దాని నుంచి ఇక్కడ వాతావరణం ఏర్పడిపోయింది. ఇది చెప్పడానికి వినాయక చవితి కథ. ఆ కథను పూర్తిగా అంటే చదువుతాం, అక్షరాలు చదువుతాం. కానీ వస్తున్న సమస్య ఏంటంటే భాద్రపద మాసంలో వస్తున్నటువంటి ప్రత్యేకమైన లోపము చంద్రాకర్షణ, భూమి ఆకర్షణ మధ్య లోపల ఘర్షణ ఎక్కువగా ఉంటుంది మిగతా సమయాల కన్నా కూడా. అందుకే చంద్రుడు చూడటం వల్ల ఈయన పొట్ట పగిలినట్టుగా చెప్తారు. శశి చూడరాదన్న చేయకుంటేనొక వ్రతం అనుకుంటూ మనకు చంద్రుడిని చూడకూడదు, చవితి చంద్రుడు అని. ఆ సందర్భం లోపల విపరీతంగా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. భాద్రపద చవితికి ఇంకెక్కువగా ఉంటుంది. అందుకని ఇవాళ ఏం చేయాలి, ఇవాళ లాంటి వాళ్ళు ఏం చేయాలంటే అసలు భారతదేశంలో లేదా ఇతర ప్రాంతాల లోపల ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంది, ఎప్పుడెప్పుడు మారుతుంది, చంద్రాకర్షణ ప్రభావాలు మన మీద ఏమున్నాయి అనేది ఇవాళ మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వినాయక చవితి కథ సరైందా కాదా నిరూపించుకోవాలి. ఆ గురుత్వాకర్షణ ప్రభావాలకు మనం లోనై ఇబ్బందులు పడుతున్నామనే ధోరణి గమనించి దానికి ఒక వ్రతం, నియమాదేశి వ్రతం అంటే నియమాన్ని బట్టి చేయాలి, ఇష్టం వచ్చినట్టుగా చేసుకోకూడదు. ఆ వ్రతాన్ని చేసి చాలా జాగ్రత్తగా దాన్ని, ఆహారం కూడా పిచ్చి పిచ్చి ఆహారం తినకూడదు, కుడుములు. అదేవిధంగా మనసును ప్రశాంతపరుచుకుంటూ ఉండాలి, భూమికి సన్నిహితంగా ఉండాలి, ఆకర్షణ శక్తి శరీరంలోనూ మనసులోనూ కోల్పోకుండా ఉండాలి. ఇవన్నిటి కోసం నియమించబడ్డటువంటి ఒక వ్రతం.
అంటే ఇప్పుడు ఏమైపోయాదు, గణపతి భూమి లోపల ఉండే గురుత్వాకర్షణ కాబట్టి ఈయనకు కొడుకు. అందుకే మంత్రంలో కూడా క్లియర్గా ఉంటుంది, గ్లౌంగం వరవరద సర్వజనమే వశమానయ స్వాహ అంటాం. సర్వజనమే వశమానయ అంటే నాకు సుబ్రహ్మణ్యం గారు అట్రాక్ట్ కావాలో లేకుంటే ఇక్కడ ఉన్నట్టు పిల్లలు అట్రాక్ట్, ఇది కాదు, ఇది అవుట్లుక్. ఈ భూమికి సర్వజనం వశమయ్యి ఉండాలి, అనవసరంగా ఇబ్బందులు పడకూడదని చెప్పినటువంటి మంత్రం అది. దాంట్లో బీజం, బీజాక్షరం గమ్, ఆకర్షణ బీజం. ఆకర్షణ బీజం గమ్, ఇంగ్లీష్లో కూడా గమ్ అంటే అంటుకునేదే అని అర్థం. GUM గమ్ కూడా అంతే. ఇట్లా ఒక్కొక్క పదము మనం వెనకకు వెళ్ళి చూసేటట్టయితే మన భారతీయ సంస్కృతి ఏంటి, ఎందుకు పెట్టారు, ధర్మంగా ఎందుకు మార్చారు, ఆచారంగా ఎట్లా తీసుకొచ్చారు, సంప్రదాయంగా ఎట్లా మార్చారు, ఈ వెనకకు వెళ్ళి చూడటం అనేది మర్చిపోయాం మనం. భూమి చుట్టూ ఈ తిరుగుతూ ఉంటుంటే, సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటుంటే ఒక అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి భూమి చుట్టూ. ఈ అయస్కాంత క్షేత్రాలకు విద్యుదయస్కాంత తరంగాలు అంటుంటాం మనం. ఇవాళ మనం నా మాట మీకు వినపడాలన్నా, మన ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా, మన టీవీలు రావాలన్నా, ఏదైనా మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఇవన్నిటికీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే మనకు ఉండేటటువంటి సంకేతం. మరి ఇటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ భూమి చుట్టూ ఉంటున్నాయో, అటువంటి వేవ్స్ అనేటటువంటివి తరంగాకృతిలో ఉంటాయి. మనం సముద్రం పక్కనే ఉన్నాం కాబట్టి బాగా తెలుస్తుంది, సముద్రం తరంగాకృతిలో ఉంటుంది, అలల రూపంలో ఉంటుంది. మనకు వాతావరణం నుంచి ఓజోన్ పొర లోపల వచ్చేటటువంటి కిరణాలన్నీ కూడా తరంగాకృతిలో ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ కావు, అల్ట్రావైలెట్ రేస్ కావు ఇవి. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ భూమి మీద అనేక రకాల శక్తుల ఉద్భవం జరుగుతుంది. ఈ శక్తుల ఉద్భవానికి మన వాళ్ళు పెట్టినటువంటి పేరు కుమారస్వామి. భూమికి ప్రకృతికి మధ్య లోపల ఎస్టాబ్లిష్ అయినటువంటిది ఇది, కాబట్టి వీళ్ళిద్దరికీ కుమారుడు. సుబ్రహ్మణ్య స్వామి చాలా బలమైనవాడు, శక్తివంతుడు అని చెప్పేసే పేరు ఉంటుంది, అందుకని బలమైనవాడు. బ్రహ్మ శబ్దానికి విస్తరించినది అని అర్థం. బృహతి బ్రహ్మయతీది బ్రహ్మ. ఈ విస్తరించినటువంటి తత్వం లోపల ఉండేటటువంటిది సుబ్రహ్మణ్యత్వం. అది ఇంకా స్పష్టంగా విస్తరించినటువంటిది, ఒక ఆర్గనైజ్డ్గా విస్తరించినటువంటిది. ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టయితే వేరువేరు సమయాలలో వీళ్ళకి చేసే పూజ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కేవలం పాముకు పాలు పోయటం కాదు, పాము తత్వానికి పాలు పోయటం, కిరణం కాదు. అక్కడ ఉండేటటువంటి అయస్కాంత క్షేత్రానికి మనము నమస్కారం చేయటం. అది ఆయా సమయాల్లో ఈ భూమి మీద దాని ప్రభావాలలో మార్పులు వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా నా శరీరాన్ని తయారు చేసుకోవడం కోసం పూజ చేయటం. మరి ఈ భావన మనకు లేకుండా పూజలు మాత్రం మామూలుగా చేసుకుంటూ పోతే మన పిల్లలు ఎందుకు చేస్తారు? పెద్దలకి ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలకు కంటిన్యూషన్ ఉంటుంది. అందుకని అసలు కనీసం ఈ వెనక తత్వం అర్థం కాలే మనకు. భూమి చుట్టూ ఉండేటటువంటిది ఓజోన్ పొర లోపలనే ఉన్నటువంటిది, ఆక్సిజన్ లెవెల్స్ అధికంగా ఉన్నటువంటిది పాంచభౌతిక ప్రకృతి. ఈ పాంచభౌతిక ప్రకృతికి మనకు శ్రీ అని పేరు పెట్టారు. వైదికంలో కూడా దీనికి శ్రీ సూక్తం అనే పేరు. సకార రకార ఈకారాలతో కూడుకున్నటువంటిది. శ్రీం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే. ఆ ఈం మనకు తెలిసి ఆక్సిజన్. ఆక్సిజన్లో కొంచెం మైక్రాన్లు కొంచెం తక్కువ వస్తే కరోనా వచ్చేసి చాలా రోజులు మనం బాధపడ్డాం. మొత్తం ప్రకృతిని పని చేయకుండా చేస్తే కొంతకాలానికి అది మళ్ళీ సెట్ అయింది. లాక్డౌన్ అన్నీ మళ్ళీ పూర్వ ప్రకృతి మనకు వచ్చినప్పుడు మాత్రం అది సెట్ అయింది. ఆక్సిజన్ లేక కొట్టుకొని చచ్చిపోయాం మనం. మైక్రాన్స్లో మార్పు. ఇటువంటి యుద్ధాలు గతంలో కూడా జరిగాయి. దేవీ భాగవతం మొత్తంలో కూడా ఆయన ఎవరో కుమ్మర రాక్షసుని చంపాడు, మహిషాసురుడు. ఇప్పుడున్న కరోనాసురుడు కూడా కుమ్మర రాక్షసుడే. వేరియేషన్స్ ఉన్నాయి. అప్పుడు శుంభుడు నిశుంభుడు, వాళ్ళు వీళ్ళు రక్తబీజుడు. ఒక్క చుక్క ఒక చోట పడిందంటే 1000 యోజనాలు వ్యాపిస్తాడు. ఇక్కడ కూడా అంతే. ఒకరికి అంటుకుందంటే 100 మందికి 1000 మందికి విస్తరిస్తుంది. పదాల విషయం ఒకటే. ప్రాచీనమైన గ్రంథాల్లో ఏం పురాణమో అది చదువుకుంటే పుణ్యమో అంతవరకే పక్కా పెట్టాం. కానీ ఇది నిత్య జీవితంలోకి అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోయాం? ఈ విద్యా విధానం మనకు కావాలి. మన భారతీయత మనకు రావాలి. మన జ్ఞానం మనకు ఏర్పడాలి.
ఈ పాంచభౌతిక ప్రకృతికి మనము శ్రీ అని పేరు పెట్టుకున్నాం. ఆ శ్రీను వదిలిపెట్టకూడదని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే శ్రీయుత గౌరవనీయులైన అని చెప్పేసి రాయించడం మొదలుపెట్టారు. ఏ కావ్యం రాసినా శ్రీవాణి గిరిజాశ్చరాయ దత్తం శ్రీతో మొదలుపెట్టారు. శ్రీమతి అన్నారు, శ్రీవారు అన్నారు, పరమ పూజ్య శ్రీ 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 శివానందమూర్తి గారు అన్నారు. ఈ పదాన్ని ఉచ్చరించాలి. ఇట్స్ ఇంప్రూవ్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. రెగ్యులర్గా ఉచ్చరిస్తూ ఉంటుంటే ఇంత గొప్ప నేను అక్షరజ్ఞానం మన దగ్గర ఉందే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఇట రమ్ 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 ఎందుకు ఉపయోగించాలి? రమ్ అనేది అగ్నిబీజం. శరీరం లోపల ఉండేటటువంటి అనవసరమైన మలినాలు బాగా కనుక చేరితే ఆ మలినాన్ని తగలబెడుతుంది. ఇంగ్లీష్లో కూడా దీన్ని ట్రిల్స్ అంటారు, రేఫా. ఆ రేఫను అధికంగా ఉచ్చరిస్తుంటే రా 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 అనే శబ్దం బాగా పలుకుతుంటే ఈ కంపనాలు శరీరంలోకి వెళ్తాయి, వెళ్ళి లోపల అంతా కూడా తగలబెట్టేస్తుంది. అందుకనే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో మంత్రం చెప్తాం. వాడు అగ్నిపీడితుడైతే ఒక రకమైన మంత్రం, వాయుపీడితుడైతే ఒక రకమైన మంత్రం, జలపీడితుడైతే ఇంకో మంత్రం చెప్తాం. అందరికీ ఒకే మంత్రం లేదు. అందుకనే లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఇవన్నీ యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, యం లం యం రం యారా లాభా అనేటటువంటి సాహ ఇవన్నీ మంత్రాక్షరాలు చివరిలో పెట్టారు. ఉష్మాలు ఇవి పెట్టిన తర్వాత హరాం అనాలి. హ రా అంటే ఒక ఆకాశతత్వానికి ఒక అగ్నితత్వానికి కలపాలి. ఈ కలిపేటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? హర హర శంకర అంటే అయిపోతుంది. హర 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 అనొచ్చు. లేదా హరీం హ్రీం అనాలి. హరి హరి అని చెప్పేసి ఆయన పేరు చెప్పచ్చు. ఒక పదము పెట్టడం వెనక, ఒక వాక్యం నిర్మించడం వెనక ఉండేటటువంటి ఒకనొక తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక సైన్స్ ఆ రోజుల్లో వ్యాపించిన సనాతన ధర్మం, సనాతనం అంటే సైన్సే, ఇవాళ సైన్స్ అంటున్నాం కాబట్టి, అంతగా వ్యాపించి దీనిని కామన్ మ్యాన్కి అందించడం కోసం ఒక ఆచార సంప్రదాయాన్ని తయారు చేసుకుని వస్తుంటే ఆ చదువు మన క్లాసుల్లో చదవట్లేదు, ఆ చదువు మన పిల్లలకు చెప్పట్లేదు. ఆ చదువు ఏదో ప్రైవేట్గా పక్కకు పోయి ఎవరికి తెలియకుండా చదువుకునే సమ్మర్ క్యాంప్ అయింది. ఇటువంటి స్థితి నుంచి మనం మారాలి. ఇంకా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. మన భారతీయత మనకు రావాలి. వస్తే అర్థమవుతుంది. వాడు పోల్ స్టార్ గురించినటువంటి పోతన చెప్పినటువంటి ధ్రువోపాఖ్యానం మొత్తం చదివేటట్టయితే మనం ఏదో ధ్రువుడు గొప్పవాడు ఇది చదువుకుంటాం. విద్యార్థులకు కూడా చాలా శ్రేయస్కరంగా ధర్మశాస్త్రం ఉంటుంది దాంట్లో. కానీ ఆకాశంలో ఉండే పోల్ స్టార్ పరిచయం అది. 26,000 సంవత్సరాల పాటు నేను ఇక్కడ కూర్చోబెడతానంటాడు నారాయణుడు వచ్చేసి. అది ఇప్పుడే కాదు పో, టైం వస్తుంది పో అంటాడు. ఎందుకు 26,000 ఏండ్లు? దేవుడు వరం ఇస్తే 1,00,000 సంవత్సరాలు ఇవ్వచ్చుగా. ఈ 26,000 వెనక మా భారతీయ ఖగోళ శాస్త్ర విధానం ఉంది. అందుకని ఆ విశ్వచలనానికి 26,000 సంవత్సరాలు ఒక గుర్తు పెట్టుకొని ఒక చుట్టూ తిరిగి రావడానికి 26,000 ఇయర్స్ పడుతుంది. ఇంత పురాణం చెప్తేనేమో మనకేం గతి లేదు. 25,800 చిల్లర చెప్పాడని ఒక హిపార్కస్ అని చెప్తే ఆయన పెద్దవాడిగా పిలిచాను, ఆయన చప్పట్లు కొట్టాం మనం. 26,000 సంవత్సరాలు సనప్రాపింతు అని చెప్పేసి ఆయన పోతన రాసి పెట్టిందని ఎవరు పట్టించుకోవాలి? వ్యాసుడు రాసింది ఎవరు పట్టించుకోవాలి? నరకాసుర వధాన్ని మనం చేసేటటువంటి పూజ వెనక తోబా అని ఒక నక్షత్రం, మనకన్నా ఇప్పటికన్నా 4,000 సంవత్సరాల క్రితం ధ్రువుని ప్లేసులో ఉన్నటువంటి ఆయన, అది పోయింది ఇది వచ్చిందని చెప్పడం కోసం నరకాసురుని గాథ అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఆ నరకాసుర గాథ వెనక తత్వం మనకు తెలియదు. పురాణాల్లో ఏదో కథ చెప్పారు, చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అది మూలమైన నక్షత్రం అది. అందుకని ప్రస్తుత జ్యోతిషపురం ధ్రువుడిది అయితే ప్రాగ్ జ్యోతిషపురం అయింది ఇంత ముందుది. పదాలు కొంచెం జాగ్రత్తగా చూస్తే అవన్నీ మళ్ళీ కనపడతాయి. ఆయన ఏం చేశాడు, ఏం తప్పులు చేశాడు అన్నవే. అదితి కుండలాల అపహరించాడట. అదితి అంటే ఆదిత్యుని తల్లి, అదితి అంటే సూర్యుడు, సూర్యుని తల్లి ఆదితి. ఆమెకుండే 2 కుండలాలు అపహరించాడు. ఏం పోయిందట? ఇంకో 2 కొనుక్కొచ్చుకోవచ్చు కదా బయట. ఆయనకు రోజుకు 7 బారువల బంగారం ఇచ్చే శమంతకమనే ఉంది. దీనికి ఎడవాలా? ఇది కాదు కదా విషయం చెప్పడానికి. వరుణుని ఛత్రాన్ని దొంగిలించాడు. ఈ పదాల వెనుక అర్థం అది కాదు. అర్థం ఏమిటి అంటే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది, అదితి కుండలాలు ఉత్తరాయణం దక్షిణాయనంగా, దక్షిణాయనం ఉత్తరాయణంగా మార్పులు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం సంకల్పంలో ఉత్తరాయణం అని చెప్తే అక్కడ దక్షిణాయనం వస్తుంది. ప్రకృతి ఊరుకోదు కదా.
క్లియర్గా చూపిస్తుంది కదా. ఎప్పటికప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి కదా. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది. ఉత్తర దక్షిణాయనాలో మార్పులు కనపడుతున్నాయి కాబట్టి దీన్ని సెట్ చేయండి, మళ్ళా కాలాన్ని సెట్ చేసుకోవాలి. దక్షయజ్ఞ ధ్వంసం అని చెప్పేసి మనం చెప్పుకునేటువంటి కథలో ఆ దక్షుణ్ణి యొక్క తలకాయ తీసేసిన తర్వాత గొర్రె తలకాయ తీసుకొచ్చి పెడతారు. ఏం పంది తలకాయ పెట్టచ్చుగా అంటే గొర్రె తలకాయ ఊపుతుందండి, ఏది చెప్తే అది వింటుంది, ఇంతకుముందు వాడు వినలేదు కాబట్టి పెట్టాము. కుదరదు. వైదిక ఖగోళ శాస్త్రం వినది. ఇది అయనము వృషభం నుంచి మేషానికి మారిందని చెప్పడానికి ఇది సంకేతం. వెనకకు జరిగింది. అది రాశి పేరు మేషరాశి. ఆ మేషరాశికి మారినందుకు సంకేతంగా చెప్పినటువంటి కథ. మన కథల్లో ఉన్నటువంటి మాధుర్యం మనకు తెలియలే, మన కథల్లో ఉన్నటువంటి విజ్ఞానం మనకు తెలియలే. కోకొల్లలు ఇటువంటి కథలు. ఒక యాగం చేస్తున్నాం, సర్పయాగం అని చెప్పేసానంటే అన్నెసరీ రేసులన్నింటినీ కట్ చేయటం. సర్పాలని పాములను చంపడం అని చెప్పేసి చూసుకుంటే తప్పది. జనమేజయుడు పాములు చంపేశాడు, జాతిని చంపేశాడు కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ భూమి మీదకి వస్తున్నటువంటి ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు అనేక రకాల కథలు జరిగాయి. క్షీరసాగర మదనం అనేది కూడా అటువంటిదే. భూమి మొట్టమొదటిసారిగా బాగా దెబ్బతాకింది. దానికి 2 ముక్కలైంది. ఒకడు కుజుడయ్యాడు, ఒకడు భూమి అయ్యింది. కూజ భూమి నుంచి పుట్టింది, భౌమ భూమి నుంచి పుట్టింది. 2 ముక్కలు దూరం జరిగిపోయాయి. సరే, ఎవరి సెపరేట్ ప్లానెట్స్ అయిపోయాయి, గొడవలేదు. మళ్ళొకసారి మళ్ళీ దెబ్బతాకింది. అప్పటికే భూమి నిండా నీళ్ళు వచ్చాయి. ఈసారి ముక్క విరిగింది, కానీ పెద్ద ముక్కగా చిన్న ముక్క విరిగింది. ఇదేం చేయాలి, కొంత దూరం వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోబడి భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. ఈయన పేరు చంద్రుడు. ఈయన వచ్చిన తర్వాత ఈయన విరిగిన ముక్కలోకి ఇంత ముందున్న నీళ్ళని నిండిపోయాయి. ఇది ఇప్పుడు మనన్న సముద్రం. సముద్రం అంతా అదే. భూమి మీద ఉన్న సముద్రం అంతా చంద్రుని విరిగిన ముక్క. ఈ కథ అంతా చెప్పింది క్షీరసాగర మదనం. ఈ భూమి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు భూమి మీదకి కల్పవృక్షాలు, కామధేనువులు ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ జీవితం మొదలైంది. అంతకుముందు జీవికి లేదు అవకాశం. అంతకుముందు మత్స్యము, అప్పటి నుంచి కూర్మము, వరాహం పైకి వస్తుంటాయి. వామనుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓజోన్ పొర జరిగింది. 3 ఇంతలు, 3 అడుగులు అడిగాడు కదా. ఇట్లా మన ఆలోచన పరిమితిని సాధారణార్థం నుంచి విశేషార్థానికి వెళితే తత్వానికి వెళ్ళేటట్టయితే మనం కొంచెం సైన్స్ని అధ్యయనం చేస్తాం. ఈ రూపంలో మన అధ్యయనం కొనసాగాలి. కొనసాగితే వైదిక ధర్మం కొనసాగుతుంది, వైదిక విజ్ఞానం ఉంటుంది, మన సంప్రదాయాలు బతుకుతాయి, మన ఆచార స్థితిగతులు మెరుగుతాయి, పూజ్య గురువుల యొక్క భావాలకు భారతీయత బయటికి వస్తుంది. లేకపోతే ఈ విధంగా వచ్చే అవకాశం లేదు. ఇవాళ రోజుల్లో పొట్టకూటి విద్యలు తప్ప బుద్ధికూటి విద్యలు ఒక్కటి లేవు. అనగననగ రాగమతిశ ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు అని ఎవరు చెప్పాలి? క్లాస్ రూమ్లో తెలుగు చెప్పడానికి లేదు, చెప్పనీయట్లేదు, వద్దు అని. అనువుగాని చోట అధికులమనరాదు. ఈ రోజుల్లోనైతే అధికులమనరాదు. ఇది ఎవరు చెప్పాలి? సైన్స్లో చెప్తారా, ఇంగ్లీషులో చెప్తారా? తెలుగు భాషలో చెప్పుకోవాలి. చెప్పే సంప్రదాయం కోల్పోవటం వల్ల ధర్మం పోతుంది. అందుకని మనము మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి విజ్ఞానం 3 భాగాలు మొత్తం కూడా. ఒకటి భూగోళము, ఒకటి ప్రకృతి, 3 ఖగోళం. ఎప్పటికీ కనిపించేది ఖగోళం, ఒకే రకంగా మార్పులు చేయకుండా ఉండేది. మారేటటువంటిది ప్రకృతి, తిరిగేటటువంటిది భూమి. మనం కాన్స్టెంట్గా ఉన్నామనుకుంటే ఇవన్నిటికీ లెక్క చూస్తాం. వీటి ప్రకారంగా మనం చూస్తున్నాం కాబట్టి వాటి విజ్ఞానాన్ని మన జీవితంలోకి అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పూజ్య గురువులు ఆశీస్సులు మా మీద కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. ఓ 20 ఏళ్ల క్రితం మేము పెట్టినటువంటి వేద సంస్కృతి పరిషత్ అనే పదానికి వారే లోగో ఆవిష్కరణ చేశారు పెద్ద సభ లోపల. చాలాసార్లు వారి అనుగ్రహం కలిగింది. ఆ సంస్థగా ఇవాళ పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించే పరిస్థితుల్లో ఉన్నది అంటే వారి అనుగ్రహమే. వారు దానికి మూలధనం కూడా కొంత తీసుకొచ్చేసి ఇది నీ దగ్గర మూలధనంగా పెట్టుకోని కూడా చెప్పినటువంటి పరమ ఉదారులు. అటువంటి వారి ఆశీస్సుతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు, దాంట్లో నన్ను కూడా ఆహ్వానించినందుకు సంస్థ వారికి, పెద్దలకు, అంటే ఇక్కడ ఎవరికి ఏం చెప్పినా అందరికీ మనకు మనం చెప్పుకున్నట్టుగా భావన కలుగుతుంది కాబట్టి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ స్వస్తి, సెలవు.
ధన్యవాదాలు శర్మ గారు. 2010 సంవత్సరంలో పూజ్య గురుదేవులు వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ముండేన్ ఆస్ట్రాలజీ అని చెప్పి 4 రోజులు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే విఖ్యాతి చెందినటువంటి అనేక మంది జ్యోతిష్ శాస్త్ర పండితులు, ముఖ్యంగా డాక్టర్ డేవిడ్ ఫ్రాలే, ఆయన మళ్ళా పేరు వామదేవ శాస్త్రిగా మార్చుకున్నారు వారు, అలాగే ఇంగ్లాండ్ నుంచి కోమిలా సటను, మన భారతదేశం నుంచి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, డాక్టర్ కెఎన్ రావు గారు, డాక్టర్ గాయత్రి దేవి గారు, ఈ ప్రముఖులందరూ వచ్చి ప్రసంగించడం జరిగింది. మళ్ళా 15 సంవత్సరాల తర్వాత ఆ ముండేన్ ఆస్ట్రాలజీని జ్ఞాపకం చేస్తూ మీరు కూడా అద్భుతంగా ప్రసంగించారు. మీకు సభాపూర్వకంగా ధన్యవాదాలు. మరొకటి కూడా ఈ రోజున పూజ్య గురుదేవులు గారిని తలుచుకుంటూ ఉన్నాం. గురువు గారు కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి ఆ కాన్ఫరెన్స్లో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీ ప్రసంగంలో మీరు భూగోళం గురించి ప్రస్తావించడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పి సూర్యనారాయణ రెడ్డి గారు, వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానం. వేదికను అలంకరించిన మహామహులు, విద్వాంసులు, పండితులు అయిన అనేక మందికి నా పాదాభివందనం. ఇందులో పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. యాక్చువల్లీ చెప్పుకోవాలనుకుంటే నేను ఒక ఆర్ట్ పీస్ని ఇందులో, అంటే నాకు ఈ అంశాల గురించి తెలుసు, కానీ ప్రాక్టికల్గా పిల్లలతో నేను 43 సంవత్సరాల నుంచి ఉన్నాను. ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ డే టు డే, ఎవ్రీ మినిట్ ఆర్ అదర్వైజ్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ నేను పిల్లలతో 43 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇందులో నాకు సుబ్రహ్మణ్యం గారు స్కూల్స్కు సంబంధించిన ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీలో నాకు పరిచయం అయ్యారు. నాకు ఒక మిత్రుడు వైజాగ్ ప్రొఫైల్స్ నుంచి భాస్కర్ అని ఒక ఆయన పరిచయం చేస్తే ఒక ఇష్యూ మీద ఆయన దగ్గరికి వెళ్తే పరిచయం అయ్యారు. 82లో నేను స్కూల్స్ ప్రారంభించానండి. అంటే ఇంచుమించుగా ఒక 40 ఇయర్స్ అయిపోయింది. అనేక సెక్షన్స్ ఆఫ్ చిల్డ్రన్కి నేను స్కూల్స్ పెట్టాను. అంటే హ్యావ్స్కి, హ్యావ్ నాట్స్కి, టూ రిచ్కి, టూ పూర్కి అలా కేటగిరైజ్ చేసుకొని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. కానీ ఎవరైనా అడిగితే చాలామంది మా వాళ్ళు సూర్యనారాయణ రెడ్డి ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే నాకు తల కొట్టేసినంత పని అయిపోతూ ఉంటుంది. నన్ను అసలు పరిచయం చేయకండి అలాగా అని. సరే, మొత్తం విద్యా వ్యవస్థని, లేకపోతే పిల్లల యొక్క హావభావాల్ని, వారి యొక్క సమస్యల్ని, వారి చదువుల విధానాన్ని, వీటిని అన్నిటినీ పరిశీలించగా ఈ విద్యా వ్యవస్థ నుంచి మనకు మేధావులు మాత్రం ఆవిర్భవించరు. దట్ ఈస్ ది కంక్లూషన్. అంటే అదొక రకమైన దుర్మార్గమైన ఒక వ్యవస్థని పాలక వర్గం ప్రజల మీద రుద్దుతుంది. ప్రపంచ దేశాల్లో ఉదాహరణకు చైనాని తీసుకుంటే, జపాన్ తీసుకుంటే, వాళ్ళ జాతీయతను వదిలిపెట్టుకోకుండా వాళ్ళు మనకంటే ఎన్నో రెట్లు, 100,000 రెట్లు అభివృద్ధి పదంలో ఉన్నారు. వాళ్ళు ఒక హిరోషిమా నాగసాకిని వాళ్ళు మర్చిపోలేని అంశాన్ని తిరిగి రాసి అభివృద్ధి చెందిన దేశం జపాన్ను. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సొంత భాషని, సొంత జీవన విధానాన్ని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని, దేన్ని కూడా నేటివిటీని వదులుకోకుండా అభివృద్ధి చెందిన దేశాలు ఈవేళ మనకి చైనా ఉంది, జపాన్ ఉంది, వియత్నాం ఉంది. వాళ్ళ నేటివిటీని ఏది పోగొట్టుకోలేదండి.
ఎన్ని విప్లవాలు వచ్చినా సరే, రక్తసిక్తమైన విప్లవాలు వచ్చినా సరే, వాళ్ళు సొంతదనాన్ని, సొంత భాషని వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టుకోలేదు. భారతీయులు మానసికంగా బలహీనులు అనే ఒక అవగాహన ఎందుకో నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ వస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్కి మనం లోబడిపోతూ ఉంటాం. ఈ టోటల్ విద్యా విధానంలో మనకి స్కిల్డ్ పీపులే దొరకరు. ఏ పని రాదు, లైబ్రరీకి వెళ్ళరు, ఆటపాటల్లో పాల్గొరు, ఎప్పుడూ ర్యాట్ రేస్ అంటాం కదా, ఆ ర్యాట్ రేస్లో ఈ సిస్టము మార్పులు ప్రభుత్వం నుంచి రావాలండి. ప్రజలకు అంత ఆసక్తి లేదు. మేధావులందరూ కూడా, అంటే మేధావులు అంటే సమాజం గురించి ఆలోచించే వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరం కూడా వృద్ధులమే. నాకు 67 సంవత్సరాలు. ఆటోమేటిక్గా పెద్దలందరూ వారికి కూడా నాకంటే ఎక్కువే వయసు ఉంటుంది. ఆరిపోయే దీపాలన్నీ. మాకుండే పరిజ్ఞానం కానీ, మాకుండే అనుభూతులు కానీ, జ్ఞానం కానీ, ఇది ఏది కూడా మూట కట్టుకుని పిల్లలకి ఇచ్చే అవకాశం, మరో తరానికి ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎవరిని ఏమీ పట్టించుకోరు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీతులు చెప్పకూడదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, ఇతరులు సొమ్ము దొంగిలించకు, లేకపోతే ఆ సెల్ ఫోన్ టైం తగ్గించుకో, లేకపోతే టీవీ టైం తగ్గించుకో, ఇలాంటివన్నీ చెప్పే కొద్దీ కూడా వాళ్ళు రాటిదేలిపోతారు. నా అనుభూతుల్లో ఒకటి, వాళ్ళకి ఎప్పుడూ కూడా నీతులు చెప్తూ పోయి పలానా దాంట్లో ఇది ఉంది, పలానా దాంట్లో అది ఉంది, నువ్వు అలా బతకాలి అని అనుకుంటే వాడు వినడు కదా, తిరుగుబాటు కూడా చేస్తాడు. మరి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, నువ్వు జీవించి చూపించు. నీకు అదరగో లేదు పిల్లలతో వెటకారం చాలా ప్రమాదం. 1000 తలల విషనాగుల మధ్య కూర్చొని ఆడుకోవడం లాంటిదన్నమాట. పిల్లలకే నా జీవితం అంకితం అని ఒక రష్యన్ రైటర్ పుస్తకం రాశాడు. అందులో ఆయన ఏమంటాడంటే, ఇంత పెద్ద గాజు వస్తువుని నెత్తిన పెట్టుకొని ఒక పర్వతాన్ని నుంచి ఇంకో పర్వతానికి ఒక తాడు మీద దాటుతూ ఉంటే నువ్వు ఆ గాజు వస్తువును రక్షించుకునే స్తోమత కలిగినప్పుడే చెయ్యాలి. అదే పిల్ల కింద పడిందా 1000 ముక్కలైపోద్ది. అంత సున్నిత మనస్కులు. ఈ సిస్టంలో మనకి పిల్లల్ని రేపటి తరాలుగా, రేపటి ఉపయోగపడే వ్యక్తులుగా, రేపు ఎలా ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ జాతి అభివృద్ధి చెందాలి, మన జాతీయతను ఎలా కోల్పోకుండా ఉండాలి, వీటన్నిటి మీద కూడా మీరు ఈవేళ బయట బెంగళూరు రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో పావు గంట కూర్చుంటే మన జ్ఞానం పటాపంచలైపోద్ది. ఎందుకు విశాఖపట్నంలో కూడా విస్తృత నాగరికత, విశృంఖల నాగరికత వచ్చి పడిపోయింది. అందుబాటులో లేనివాడు ఇది తప్పు అది ఒప్పు అంటున్నాడు. కానీ చేయడానికి ఏదైనా అవకాశం వస్తే తప్పు తప్పకుండా అందరూ చేసే సమాజం భారతీయ సమాజంగా మారిపోయింది. పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఒకే ఒక్క మార్గం మనం ఆదర్శంగా బ్రతకడం. ఇంకా వేరే దారి అయితే ఏమి లేదు. తల్లిదండ్రులు ఇంట్లో లోపల టీవీ ముందు కూర్చొని మీరు హోంవర్క్ చేయండి అని అంటే అది అనంతమైన హోంవర్క్. అది ఎంత ఇస్తామో ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. లాస్ట్ వర్కింగ్ డే 2 రోజుల క్రితం నేను మొత్తం టీచర్స్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏం హోంవర్క్ ఇస్తారు ఎండాకాలంలో అని అడిగాను. అడిగితే నాకు తెలిసి వాళ్ళు ఏమి ఇస్తారో 15 ఎకరం 30 సార్లు రాసుకురమ్మని చెప్పింది.
లేకపోతే కాకరకాయ అనే పదాన్ని నువ్వు ఒక 20 సార్లు రాసుకురా అని చెప్పొద్ది. ఈ పిల్లలు ఆ పనులు చేస్తారంటండి. మన జనరేషన్ అండి, టీచర్లు ఏం చెప్తే అది చేయడానికి వెర్రి చూపులు చూస్తారండి టీచర్ని. ఇంతకంటే పనికిమాల టీచర్ ఇంకెవరన్నా ఉన్నారా? ఏదైనా ఓ స్కూల్లో అక్కడికి పోదాం, ఆవిడ ఈవిడి కంటే బెటరు అనుకుంటుంది. చివరినాడు కీకరకాయనే రాస్తాడండి. 19 సార్లు బాగా రాసి ఈ దరిద్రం వదిలించుకోవాలని చెప్పి ఒక తప్పు అక్కడ రాసి వదిలేస్తాడు. అంత కక్ష వచ్చేస్తుంది. నేను సంవత్సరాల తరబడి స్కూల్స్ నడిపిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ ర్యాట్ రేస్ అంటే ఎలాంటిదంటే, ఒక శునకానికి నిలువుగా ఒక కర్ర కట్టి దాని చివర దానికి ఒక ప్రే ఏదో అది తినే వస్తువును కట్టి వదిలేస్తే ఇది పరిగెడతా ఉంటుంది. దానికి కావలసిన ముక్క ఏదో నోటికి అందదు. పరుగు మామూలే, ముక్క ముందుకు పోద్ది, కుక్క ముందుకు పోద్ది, చివరికి దానికి ఆ బ్రెడ్ దొరకదు. ఇలాంటి ఒక పోటీ ప్రపంచాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా సృష్టించుకున్నాం. అందులో మల్టీనేషనల్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంది, పాలకులు భాగస్వామ్యం ఉంది. ఎడ్యుకేషన్లో మార్పులు తేవాలంటే తేవచ్చు కదండి. అనేక వృత్తులు ఈవేళ మూలబడిపోయింది. కుల వ్యవస్థ తప్పన్నారు, అది తప్పే, వదిలేయండి. వర్ణ వ్యవస్థ తప్పన్నారు, అంటే కులం పనిని బట్టి కులం, అది తప్పే, వదిలేయండి. ఇవాళ ఎక్కడ ప్లంబర్స్ లేరు, ఎలక్ట్రీషియన్స్ లేరు, మంగళ్ళు లేరు, బట్టలు అల్లేవాళ్ళు లేరండి. ప్రతి ఒక్కడూ కూడా నీకు జీవనోపాధినిచ్చిన వృత్తిని వదిలేసి దేనికో పరిగెడుతున్నాడు, ఎక్కడికో పరిగెడుతున్నాడు అండి. నేను చెప్పాను ఇందాక మీకు డాగ్ రేస్, అలా పరిగెడుతున్నారు. నేను సహజంగా కొంత ఉదారంగా ఉంటాను. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది స్పాన్సర్ చేయండో లేకపోతే అది చేయండో అంటూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. హేతువాదులకి 2-3 సంవత్సరాలు నేను భోజనాలు పెట్టి శుభ్రంగా అన్ని ఏర్పాట్లు చేసి మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకుంటారో అని చెప్పి మంచి భోజనం పెట్టి వదిలేసేవాడిని. నేను 3 సంవత్సరాలు కంటిన్యూస్గాను కొన్ని కుటుంబాలు మాత్రమే ఆ సభలకు అటెండ్ అవ్వడం చూశా. 2వ మీటింగ్లో కుటుంబాలు రావడం మానేసి ఒక్కడు రావడం మొదలుపెట్టాడు. అంటే భార్యలు మాయమైపోయారు, పిల్లలు మాయమైపోయారు. ఓ రోజు నన్ను మాట్లాడమన్నారు. హేతువాదం గురించి మనం ఏం మాట్లాడతాము? సరే వెళ్ళాను. ఏమంటే ఒక గ్రామంలో ఒక చిన్న చర్చ్ పెట్టి 3 రోజుల్లో మళ్ళీ అందులోంచి వాళ్ళు విడిపోయి అదే వీధిలో చివరికి వెళ్ళి అక్కడొక చర్చ్ పెట్టి అక్కడ 10 మందిని, ఆ ముందు 10 మందిని, ఇక్కడో 10 మందిని, ఇంతమందిని పోగేస్తూ ఉంటే మీ హేతువాదులు ఏంటండి, నంబర్ పెరగట్లేదు, మీతో వచ్చే భార్యలు కనపట్టలేదు, మీతో వచ్చే పిల్లలు కనపట్టలేదంటే వాళ్ళు మా వాదాన్ని నమ్మరండి, వాడికి వేరే వాదం ఉందని చెప్పి నీ భార్య పిల్లలనే నువ్వు సంస్కరించుకోలేవు, నీతో నడిపించుకోలేవు. నువ్వు ఏది మంచి అని తలుస్తున్నావో దాంతో నువ్వు తోడుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ కరెక్టేనా? మీకు తిండి దండుగా అని చెప్పేశాను. అందులో మహామహులు ఉన్నారు. అందులో బాలగోపాల్ ఉన్నాడు, పౌర హక్కుల సంఘం. అలాగే పెద్ద హేతువాదులు చాలామంది వచ్చారండి, స్టేట్ లీడర్స్. ప్రముఖ కవి శివసాగర్ ఉన్నాడు అందులో. వాళ్ళు ఏం చెప్పారంటే ఇతనికి స్పీకర్ ఇవ్వకండి అని చెప్పారు. ఈ మాట్లాడేది ఇవ్వకండి, లెట్ హిమ్ బి సైలెంట్ సమ్వేర్, మన పని మనం చేసుకొని పోదామని చెప్పి. ఇప్పుడు పిల్లల సమస్యలకు పరిష్కారం అర్జెంటుగా కనుక్కోలేమండి మనం. 80 ఏళ్ల స్వాతంత్రంలో మనం ఏం చేసామండి పిల్లల కోసం? ఆ ఉద్యోగం చేయండి, ఈ ఉద్యోగం చేయండి, అది చేస్తే ఇంత వస్తుంది, ఇది చేస్తే అంత వస్తుంది అని చెప్పి మనం వాళ్ళకి బాగా గాలి కొట్టి వాళ్ళ మనసులో ఉండే ప్రశాంతతంతా దూరం చేసి ఎంతవరకు తెచ్చుకున్నామంటే పెద్దలంటే అసహ్యపడే స్థితికి తెచ్చుకున్నాం. ఎందుకంటే దొరికితే చాలు ఆడికి నీతి కబుర్లే, నీతులు చెప్పడం. ఒక్కడు కూడా స్కూళ్ళల్లో వ్యాస్ట్ రీడర్ ఉండరండి. వ్యాస్ట్ రీడర్ లైబ్రరీలో కూర్చోడు. ఈ దరిద్రం అంతా వదిలించుకుందామని నేను ఒకే స్కూల్లో 2 స్కూళ్ళు పెట్టాను.
ఒకటేంటంటే 2:30 వరకు చదువులు, 8 to 2:30. 2:30 షార్ప్కి 30 మంది కోచ్లు వస్తారు. 30 వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టాను, ఇంక్లూడింగ్ హార్స్ రైడింగ్. అప్పుడప్పుడు పిల్లలకి నడుము గట్రా ఇరుగుతూ ఉంటుంది, అది సహజం అని చెప్తాం. గుర్రపు స్వారీ చేసేవాడికి నడుము ఎరగకపోతే ఏమి ఎరుగుతురా, మీ నాన్నతో చెప్పుకున్నా ఏం బెంగలేదని చెప్పి ముందే మేము అండర్టేకింగ్ తీసుకుంటాం. ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్, ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తే మొద్దులందరూ బాగా చదవడం మొదలుపెట్టారు. పిల్లలకి ఇవాళ ప్రధాన సమస్య ఏంటో తెలుసండి, రాయడం చదవడం రాదు. పెద్ద ఆయన ఎవరో అన్నారు, అసలు ఈ పదాలన్నీ వాళ్ళకి తెలుగులో మాట్లాడడం పలకడం రాదండి. మా చిన్నతనంలో ఆడపిల్లలందరూ వచ్చి నువ్వు విశ్వక్సేనుడు అను, నీకు చాక్లెట్ ఇస్తాననేది, బభ్రువాహనుడు అను అంటే నీకు ఉచ్చారణ ఎవరో కొంతమందికి వస్తే అది పోటీ. ఇప్పుడు బూతులు ఎలా మాట్లాడాలో పోటీ. మంచి టీచర్లు లేరు, విజ్ఞత గల పేరెంట్స్ లేరు, ఈ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారండి. సరే, ఆటల్లో పెట్టి ఒక డ్యాన్స్ టీచర్ని ఒరిస్సా నుంచి తెప్పించి అకాడమీ పెట్టాను. మా సుబ్రహ్మణ్యం గారు 2 అకాడమీలు ఇచ్చారు, ఆర్చరీకి, రైఫిల్ షూటింగ్కి. అందులో నేను 50 మందిని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేశాను. ఒక అబ్బాయి నాకు ఆర్చరీలో ఇంటర్నేషనల్ ప్లేయరు, ఆయనే బాగా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ సగం, నాది సగం. వాడు ఒక ఏదో రోడ్ల మీద ఆపి వసూలు చేస్తారు కదండి, టోల్ గేట్స్, టోల్ గేట్ ఎంప్లాయీ కొడుకు. నేను ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చి ఆ కుర్రాడికి అది చేస్తే వాడు నౌ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఏషియా. అంటే స్కిల్ బయటకు వచ్చింది, అంతే, ఏమి లేదు. వాళ్ళ స్కిల్స్ ఏంటో చూసి బయటికి వాళ్ళని మనం తీర్చిదిద్దుకొని ప్రేమ, అభిమానం, నువ్వు ప్రేమించు అంటే వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ వేరే ప్రేమ, తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ కాదు అది. 24 గంటలు ఏదో పిచ్చి ప్రేమ. చేసి చూపించాలి, జీవించి చూపించాలి, త్యాగం చేసి చూపించాలి. ఇప్పుడు మన పరిస్థితికి వస్తే మనం మాట్లాడుకునే అంశం ఏమన్నారు టాపిక్, సనాతన ధర్మం గురించి అనుకుంటే, ఈ సనాతన ధర్మం అనే పదం ఈ మధ్యకాలంలో నేను ఓ సినిమా యాక్టర్ స్టేజ్ మీద ఉండగా చెప్తే విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా పుస్తకాలు చదువుతానని అన్నాడు. బాగుంది, వెరీ గుడ్, ఏదన్నా సొల్యూషన్ చెప్పు ఈ సిస్టమ్కి అని అనుకుంటే, ఆ వెనకాల పోస్టర్ మీద ఆ చివర మదర్ తెరీసా ఉంది. పోస్టర్ మీద మదర్ తెరీసా ఉందండి, మధ్యలో చేగువేరా ఉన్నాడు, ఈ చివరికి తీసుకొచ్చి భగత్ సింగ్ని పెట్టాడు. మనం సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పి, ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఆయన సినిమా యాక్టర్ కమ్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. నేను వాళ్ళ పార్టీ మెంబర్లను అడిగాను, అసలు ఇతన్ని సనాతన ధర్మం అంటే ఏంటో ముందు చెప్పమను, ఒక 5 నిమిషాలు చెప్పమని చెప్పి వీళ్ళల్లో సనాతులు ఎవరండి? ఇప్పుడు ఒక ధర్మం మంచిది అని అనుకున్నప్పుడు ఆ ధర్మాన్ని మనం కర్మేణ దాన్ని ఆచరింపజేయాలి. ప్రతి ఒక్కరూ ఈ పదాన్ని మనం వాడుతున్నాం. వాడేటప్పుడు మనకు ఒక నమ్మకం ఉండి దాన్ని వాడినప్పుడు ఏం చేయాలంటే, దీనికి పరిష్కారం ఏంటో కనుక్కోవాలి. 300 మంది పిల్లల్ని తీసుకొని ఈ మదర్సాల్లో ట్రైన్ చేసుకుంటారు. వాళ్ళు అందులోనే టెర్రరిస్టులు తయారు చేస్తారు. మదర్సాలు టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వస్తారండి? మదర్సాల నుంచే వస్తారు. బార్డరు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళే ట్రైన్ చేసి, వాళ్ళే AK-47లు ఇచ్చి, కసపు లాంటి వాళ్ళని మన మీదకు తోలి ట్రైన్ అయిన వాళ్ళు కదా. మనం కూడా మన పిల్లల్ని ట్రైన్ చేసుకోవాలి, వీరులుగా తీర్చిదిద్దాలి. ఈ సిస్టమ్ని బాగు చేసే వీరులుగా తీర్చిదిద్దుకోవాలంటే మనం ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి ఈ సనాతన ధర్మం మీద.
ఏమండి 80 కోట్ల మంది పోనీ భోజనం చేసేవాళ్ళు ఉన్నారని అనుకుందాం భారతదేశంలో, అవుట్ ఆఫ్ 150 crores. నెలకు ₹1 ఇస్తే ఒక ఇన్స్టిట్యూషన్ నడిచిపోద్దండి. నెలకు ₹1 ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ప్రాక్టికల్గా ఒకటి చేసి వాళ్ళతో వ్యవసాయం చేయించాలి. నా రెండో రూపం ఏంటంటే నేను ఒక 50 ఎకరాల వ్యవసాయం చేస్తానండి. 100 బఫెలోస్ని పెంచుతాను. ఫుల్లుగా కాయగూరలు పండిస్తానండి. ఎందుకు అంటే వీళ్ళ చేత పని చేయించడానికే. ఒంగోడుగా అసలు పిల్లలు కిందకు వంగి పెన్సిల్ తీయలేకపోతున్నాడు, పెన్ తీయలేకపోతున్నాడు. రారా నువ్వు నాతో పాటు అని చెప్పి నేను బ్యాచ్ని తీసుకెళ్ళి వంగతోట ఓ బ్యాచ్ కప్ చెప్తాను, మిరపతోట ఓ బ్యాచ్ కప్ చెప్తాను. నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి, సోది కవర్లు చెప్పడం కాదు, నువ్వు ప్రొడ్యూస్ చేసి చూపించు. మీ తల్లిదండ్రులు కొనేస్తే నువ్వు తినేస్తున్నావు. నువ్వు పండించు, యు బికమ్ ఏ ప్రొడ్యూసర్ దాన్ ద కన్జ్యూమర్. మనం ఏదైతే అనుకున్నామో మన కాన్స్టిట్యూషన్ రాసుకోలేదండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 250 మంది వాళ్ళు చెప్పింది జరుగుతుందిగా. దురదృష్టంగా ఆ పేరును ఒకరికి ఆపాదించారు. ఆయనే చెప్పారు నేను అసలు ఈ కాన్స్టిట్యూషన్ రాయలేదు, నాకు అనవసరంగా ఈ పేరు తెచ్చిపెట్టాడని. మనకి ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, పౌరులు తయారు చేసుకోవాలి. ఏ నమ్మకం మనకుందో ఆ నమ్మకాన్ని ఎల్టీటీ ప్రభాకర్ని అదే గదిగా చేశాడు. ఆ సిద్ధాంతాన్ని మనసా వాచ హోచిమిన్ అదే కదా చెప్పాడు, అదే కదా చేశాడు. వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు, నేచర్లో బ్రతుకుతున్నారు, నేచురల్గా ఫుడ్ తింటున్నారు. మనలాగా రోడ్డు మీద కనిపించే ప్రతి చెత్త వాళ్ళు తినరు. చైనీస్ ఫుడ్ అనేది వాళ్ళు చైనీస్ ఫుడ్ అంతే, ఇప్పటికి ఇంకా దాంట్లో ఏ మార్పులు లేవు. ఏజెస్ నుంచి అదే తింటున్నారు వాళ్ళు. జాపనీస్ 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికేస్తున్నారు వాళ్ళు. దాని మీద ఒక పుస్తకం కూడా వచ్చింది. సో లెట్ us స్టార్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ మోడల్ ఇన్స్టిట్యూషన్. నువ్వు సనాతన ధర్మం మనం గొప్పది అని ఫీల్ అయినప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేయడమే. దీనికి మళ్ళీ ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. చూడండి మా అందరికీ ఏజ్ అయిపోయింది. చెప్పానుగా నాకు 67 వచ్చేసింది, ఇంక అయిపోయినట్టే. ఇవాళ రేపు అని బోనస్ ఇయర్లు అనమాట. ఓ రోజు గడిస్తే ఒక బోనస్ డే. యంగ్ పీపుల్ తయారు చేసుకోవాలి కదండి. ఒక దేశం కానీ, ఒక సమాజం కానీ, ఒక వ్యవస్థ కానీ బాగుపడాలి అని అంటే మనం పిల్లల్ని సముచితమైన పరిస్థితుల్లో ఉంచి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ చేత చేయించి ఇది కరెక్టా కాదా నువ్వే ప్రూవ్ చేసుకో అని చెప్పే తీరులో మనం ప్రయాణం చేస్తే డబ్బులకి ఇబ్బంది ఉండదండి మంచి పనులు చేయడానికి. నేను 350 రూపాయల కోసం ఈ ఊరు వచ్చాను, 350 రూపీస్. ఈవేళ నా టీచింగ్ స్టాఫ్కే నేను ₹1 కోటి శాలరీ ఇస్తానండి, ఓన్లీ 2 schools-లో. అంటే ₹1 కోటి చెక్ సంతకం పెట్టాలి నేను 10వ తారీఖున. మన దగ్గర ఏమున్నాయో లేకపోయినా ముందు ఆ కోటి వెక్కిరిస్తూ ఉంటుంది. డబ్బులకి ఎప్పుడు ప్రయత్నం ఘనమైనది అన్నప్పుడు, బుద్ధి క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు, మనం చిన్న పని నుంచి మొదలుపెట్టినప్పుడు చాలా పెద్ద పని చేసి పైకెక్కి కూర్చున్న తర్వాత అప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఇంత పైకి వచ్చానంటరా, ఇంతవరకు వచ్చి నిలబడ్డానని. అయితే పడిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది బ్యాలెన్స్ చేయకపోతే. ఈ భూములు అమ్ముకుంటున్నారు కదా గవర్నమెంట్లు, ఓ 10 ఎకరాలు ఇవ్వండి, మేము సనాతన ధర్మం బేసిస్ మీద మీరు ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షలు మా పిల్లలు రాస్తారు. అట్ ద సేమ్ టైం రోజులో ఒక 8 గంటలే పోవాలి, ఇంకో 8 గంటలు చదువుకోవాలి, ఇంకో 8 గంటలు ఇతరత్ర వాళ్ళకి జీవితాన్ని నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి. 3 shifts ప్రపంచం అంతా అలా పనిచేస్తుంది. 3 shifts-ల్లో ఒక 12 గంటలు నిద్రపోయి 12 గంటలు తినేసి. ఆ మధ్యన ఎప్పుడో ఒబామా అనేవాడు అన్నాడు, చైనా వాళ్ళు ఇండియా వాళ్ళు మొత్తం తినేస్తున్నారా ప్రపంచంలో పండిందంతానని. అట్లా కాదు కదా జీవితం. నువ్వు శ్రమించాల్సినప్పుడు శ్రమ చేయాల్సిందే. వర్షాకాలంలో ఎద్దులు పొలాలు దున్నుతాయి, ఒళ్ళంతా బురద,
రైతుకి బురదే, ఎద్దులకి బురదే. అసలు ఎద్దులు కనిపించవు ఆ బురదలో. అంత శ్రమ చేయాలి. శ్రమ ద్వారానే మనం ఒక నమ్మకాన్ని నిజం చేసుకోగలం. శ్రమ ద్వారానే భవిష్యత్తుని మనం మన పిల్లల కోసం నిర్మించుకోగలం. పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత పెద్దలది, సమాజాన్ని. మంచి ఆలోచన ఉన్న మన పెద్దలది. అందరం కలిసి ఒక సమిష్టి జీవనంతో, ఒక కలెక్టివ్ లైఫ్తో మనం ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి దాన్ని ప్రూవ్ చేస్తే నెమ్మదిగా ఆయా ప్రాంతాల్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు ఈ మధ్యన. ఇన్ఫ్లుయెన్సర్స్, మనమే ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. ఏదో కూల్ డ్రింక్ తాగనివాడు కూల్ డ్రింక్ని తాగమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. మహేష్ బాబు 20 రూపాయల డ్రింక్ వాడు తాగడు. చిప్స్ ఒక లేడీ చేస్తూ ఉంటుంది, తినండి తినండి అని. తింటే సస్తారు, అది పచ్చి విషం. సమంత ఏదో ఓ కూల్ డ్రింక్ని అడ్వర్టైజ్ చేస్తుంది. ప్రాణం పోయినా సమంత ఆ డ్రింక్ తాగదు, కానీ మనం తాగమంటది. ఇన్ఫ్లుయెన్సర్స్. అలా మనం ఒకటి చిన్నగా ఏదన్నా ప్రారంభిస్తే తప్పనిసరిగా అండి మనం పోనీ తల్లిదండ్రుల చాటు నుండే పిల్లలు టీచర్ల మాట వినరనే భయం కూడా ఉంది నాకు. వాళ్ళకి 2 కొమ్ములు ఉంటాయండి. వాళ్ళకి ఇంటికి సైకిల్ ఉంటే 1 కొమ్ము, కారు వస్తే 2 కొమ్ములు. అలాగే ఈ ఆర్థిక వితండవాదంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఆర్ఫన్స్ని తీసుకొని వాళ్ళలో ప్రత్యేక పరిస్థితుల్లో మోడల్ స్కూల్ని మనం డెవలప్ చేసి ఇతర మతస్థులు, ఇతర నమ్మకాలు కలిగిన ప్రజలు ఏం చేస్తున్నారో అంతే పట్టుదలతో. క్రైస్తవులను చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఎలాగా చర్చిలు కడతారో. మతి పోద్ది ఆ చర్చ్ డెవలప్మెంట్కి. రోజుకొక దేవుణ్ణి వాళ్ళు ఏం పెట్టరు. ఒకటే దేవుడు, వాడే దేవుడు. ఆ దేవుడితోనే వాళ్ళ ప్రయాణం. చర్చిల సంఖ్య ఈ మధ్యన 2.27 crores దొరికింది ఒక పాస్టర్ దగ్గర. 2.27 crores అండి. ఎక్కడిది అని అంటే దేర్ ఈజ్ నో రెస్పాన్స్. కొట్టేసి ఉంటారండి పొలిటీషియన్స్, అందులో సగం. ఆ కేసు మాఫీ అయిపోతుంది. అది ఎందుకు తెచ్చారండి? ఇగో ఊళ్ళో ప్రచారం చేయమని, మా దేవుడు గొప్పోడు రండి అని చెప్పి. మనకేమో ఆ ఓపిక లేదు. సంఘాలుగా కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ బయటికి వెళ్ళి హిందూ మతం చాలా గొప్పది, నువ్వు ఇందులో చేరని ఎవరితో చెప్తావు మనం? మనకు మతవ్యాప్తి పిచ్చి లేదు కనుక ఈ దరిద్రులందరూ ఈ దేశం వచ్చి సెటిల్ అయిపోయారు. మనమేమో అమీబా ఆక్రమించుకున్నట్టు వాళ్ళు అలా చుట్టు పెట్టుకుని ఇళ్ళు మనోళ్లే అనే మన పెద్ద మనసు చూపించుకున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడూ దుర్మార్గంగానే ఉంటున్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మంచి విద్యా వ్యవస్థ. దాన్ని మనం కాపాడుకుంటే, అనుసరిస్తే మంచిది. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సూర్యనారాయణ రెడ్డి గారు. విద్యారంగంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎదురీదుతూ సంస్కృతి అన్న పేరు పెట్టి అద్భుతంగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నందుకు మిమ్మల్ని మేమందరం అభినందించవచ్చు. కానీ మీరు పెద్దవారు కాబట్టి మీకు మరొక మనవి. చాలాసార్లు మన పెద్దవారు చెప్తుంటారు, ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు కదా. మనందరికీ స్ట్రాంగ్ జనరేషన్ ఫౌండేషన్ ఏమిటంటే పెదబాల శిక్ష, చందమామ, బాలమిత్ర, పుస్తక ప్రపంచం. సో నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఫౌండేషన్ కోర్సెస్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఆ పాత ప్రచనలన్నీ తిరిగి తీసుకొచ్చి ఒకసారి చదివించినట్టయితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి ఆత్మబంధువు, ఆత్మీయులు, గురువుగారి ప్రియ శిష్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మాలకి నమస్కారాలు అర్పిస్తూ
ఇంతకు పూర్వం ప్రసంగించిన పెద్దలు రేమిళ్ళ అవధాన్ గారు వేద జ్ఞానం గురించి ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలు మన ముందుంచారు. అలాగే కమలాకర్ శర్మ గారు అక్షర జ్ఞానం గురించి, వాక్ నిర్మాణం గురించి అనేక విషయాలు చెప్పారు. రాఘవేంద్రన్ అంకుల్ మనందరికీ గురువుగారిని పరిచయం చేస్తూ గురువుగారిని సభలోకి ఆయన ఆహ్వానించారు. అలాగే సుదర్శన్ రావు గారు హిస్టరీ అంకుల్ మనందరికీ సనాతన భారతీయం అంటే ఏమిటో చెప్పారు. నా ముందు మాట్లాడిన సూర్యనారాయణ రెడ్డి గారు ప్రత్యక్షంగా వారి అనుభవాన్ని, విద్యా వ్యవస్థతో ఉన్న అనుభవాన్ని మనందరికీ కళ్ళకద్దినట్టు చెప్పారు. అలాగే రాజుగారు మనందరికీ స్వాగతం పలికి ఆశీనులు చేశారు. అందరికీ నా కృతజ్ఞతలు. సభలో ఉన్న పెద్దలు సోమరాజు గారు, అలాగే అప్పారావు గారు, అందరికీ నమస్కారాలు. ఇంకా మనకి చాలా సమయం ఉంది. మధ్యాహ్నం మళ్ళా పిల్లలందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి సభా మర్యాదను గౌరవిస్తూ నేను 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. ఇవాళ మన దేశంలో ఉన్న అనేక విద్యాలయాల్లో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ మన ఇల్లు కట్టుకున్న చోట మన ఇంటి చుట్టూత ఒక 100 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి. ఆ మామిడి చెట్ల నిండా కూడా చాలా చాలా రుచికరమైన మామిడి పళ్ళు వేలాడుతున్నాయి. ఈ సమయంలో మన ఇంటికి ఎవరైనా కలవడానికి ఎవరో మిత్రులు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ మామిడి పళ్ళు అన్నీ చూసి, ఈ మామిడి పళ్ళు రుచి ఎలా ఉంది సుబ్రహ్మణ్యం అని నన్ను అడిగారు అనుకోండి, నాకు తెలియదు అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ మామిడి పళ్ళు తినలేదు, అవన్నీ చూస్తున్నాను అంతే. అలాగే ఒక మల్లె తోటలోంచి మనం నడిచి వెళుతున్నాం అనుకోండి, చక్కని గుబాళింపు మనందరికీ కూడా వెంటనే అనిపిస్తుంది. ఎంత కమ్మని వాసన వస్తున్నది, ఎంత మధురంగా ఉంది, మనస్సుకి ఉల్లాసం వచ్చింది అనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందో వాసన తెలియదు, మనకి తెలియదు, ఇంకొకరికి మనం చెప్పే పరిస్థితిలో లేవు. అలాగే మన దేశ చరిత్ర, మన యోగులు, మన పూర్వీకుల గురించి మనకు అంతే తెలుసు. ఎవరైనా సరే మీరు ఏ దేశం అండి అంటే ఐఎమ్ బోర్న్ ఇన్ ఇండియా అని చెప్తాం, ఐ హ్యావ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్ అని చెప్తాం. మీ దేశం గురించి ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి అంటే మనం ఎంత చెప్పగలం, ఏ అంశాలు మనం చెప్పగలం. ఇవాళ ఈ సమ్మర్ కోర్సు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం మొదలెట్టిన కారణం ఏమిటంటే మన గురించి మనకి తెలియాలి. ఇవాళ సమాజంలో ఏమిటంటే ఇన్ఫర్మేషన్ ఇస్ మిస్టేకెన్ టు బి నాలెడ్జ్. కేవలం ఇన్ఫర్మేషనే, కానీ నాలెడ్జ్ కింద భావిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పి 2020 మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క సారాన్ని విద్యా వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇంకా సమయం తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల వాళ్లే వాస్తవికంగా దాన్ని ఆపుతున్నారు, కొన్ని చోట్ల నిదానంగా దాన్ని తీసుకొస్తున్నారు. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భారతీయత అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి అనే ఒక సూత్రం ఉన్నది. అంతేకాకుండా క్రాస్ లెర్నింగ్. ఒకవేళ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఉన్నాడంటే, గాయత్రి ఇంజనీరింగ్లో చదువుతున్నాడు అనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఆ కుర్రాడికి గురువు గారి ప్రసంగాలు విన్నాడు, ఆయనకి సడన్గా సంస్కృతం నేర్చుకోవాలనిపించింది. 2 సంవత్సరాలు చదివిన తర్వాత ఆపి వెళ్ళి సంస్కృతం చదువుకుని మళ్ళా వచ్చి ఇంజనీరింగ్లో చేరగలగాలి. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఉద్దేశ్యం. కానీ ఇవాళ అలాంటి ఉద్దేశాలని ఆచరిస్తున్న కళాశాలలు బహు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళ కోర్సులో చేరితే పూర్తయ్యేంత వరకు వాళ్ళని కర్ర పట్టుకుని వెనకాల తోమి ఆ కోర్సు అయిపోయి బయటికి పంపించేస్తున్నారు. ఈ విధంగా విశాలమైన దృక్పథం పిల్లల్లో కలగటం లేదు. ఆ దృక్పథాన్ని పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి ఇందాక మాట్లాడిన అవధానులు గారు కానీ, కమలాకర్ శర్మ గారు కానీ, వీళ్ళకి
మనం వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 జతల బట్టలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండిపోతే ఒక సంవత్సర కాలం చెప్పింది చెప్పకుండా సంవత్సరం పొడుగుతా వాళ్ళు చెప్పగలరు. కనీసం అన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ నేర్చుకోవడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. ఎందుకంటే ఆయన నేర్పించే విషయాల ద్వారా మన ఎవరికి డిగ్రీలు రావు, సర్టిఫికేట్లు రావు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా అలాంటి విషయం చేయటం లేదు. నన్ను క్షమించండి, ఇవాళ ఉన్న ఈ రుగ్మతకి కారకులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకి చాలా చోట్ల తెలియట్లేదు పిల్లలకి ఏమి ఇవ్వాలి. పిల్లల చేతిలో మంచి మార్క్ షీట్ ఉంటే వాడి జీవితంలో వాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు. నేను మిస్సెస్ ఏవియన్ కాలేజీలో ఇక్కడ కృష్ణమోహన్ ఉన్నాడు, మా క్లాస్మేట్. నాది 3rd క్లాస్ వచ్చింది నాకు ఇంటర్మీడియట్లో. మా నాన్నగారు ఎప్పుడు మార్కుల గురించి మాట్లాడలేదు. నాకు ఇంత తక్కువ మార్కులు వచ్చాయని మా నాన్నగారు ఎప్పుడు అవమానం కింద భావించలేదు. మంచి విషయాలు నేర్చుకుంటున్నారో లేదో చూశారు. ఇవాళ ప్రయోజకుడి కింద మారాను. రాష్ట్ర వ్యాప్తంగా వేలెత్తి చూపడానికి ఒక్కడు కూడా లేడు. ఎందుకు కారణం? ఆ రకమైన అలవాట్లు కుటుంబ వ్యవస్థలో మనం చేయాలి. నాన్నగారికి కూడా ఈ విషయాల మీద స్పష్టత ఎప్పుడు వచ్చింది? అనేక మంది గురువుల్ని చూసిన తర్వాత, కలిసిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత. ఆ విధమైన విద్యా వ్యవస్థ గురించి తల్లిదండ్రులు శ్రమించాలి. వేలం వెర్రిగా కొన్ని కాలేజీలు వెనకాలే పరిగెడతారు. ఎందుకు అంటే మార్కులు వస్తాయి కాబట్టి. కానీ మార్కుల తర్వాత ఏం చేసుకుంటారు? నాతో పాటు ఐఏఎస్ సెలెక్ట్ అయిన పిల్లల్ని చాలామంది నేను చూశాను. వాళ్ళలో 10% మంది కూడా సమాజానికి పనికొచ్చేవాళ్ళు లేరు. 90% పదవి నుంచి ఏమొస్తుంది ఆశించేవాళ్లే. గురువుగారి వేదిక మించి నేను అబద్ధాలు ఆడటానికి సాహసించలేను. ఉన్నది వాస్తవం చెప్తున్నాను. దేశం గురించి, సమాజం గురించి నిస్వార్థంగా, ధైర్యంగా ఆలోచన చేసే వాళ్ళు సమాజానికి కావాలి. తెలివితేటలు అక్కర్లేదు, ఎందుకంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా. కావాల్సింది ఏమిటి? క్యారెక్టర్. తల్లిదండ్రులందరినీ నేను మరీ కోరేది, ప్లీజ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ యువర్ చైల్డ్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్ పాసిబుల్. నిజం మాట్లాడటానికి భయం, ఎవరైనా లంచం అడిగితే ఇవ్వకపోతే ఏమైపోతుందని భయం, ఎవరైనా దుర్మార్గం చేస్తే ఎదుర్కోవడానికి భయం. అన్నీ భయాలే, ధైర్యం లేదు మనెవరికి. అందుకే మనందరం కూడా ఈ విధంగా సమాజాన్ని చూస్తున్నాం. మనం ఎదుర్కొండానే పతన స్థాయికి చేరిపోతుంది. శ్రీరాముడు అంటే ఎవరికి తెలియదు. శ్రీరాముడు అంటే ఎవరు అంటే ఎన్టీ రామారావు అంటారు. అలాంటి సమాజంలోకి వెళ్ళిపోతున్నాం. శ్రీరామాయణం తెలియదు, మహాభారతం తెలియదు, ఒక్క శ్లోకం భగవద్గీతలో తెలియదు, సామెతలు తెలియదు. పోనీ సుమతి శతకం తెలుసా? తెలియదు. దాశరథ శతకం తెలుసా? తెలియదు. పోనీ ఇవేం అక్కర్లేదు, పిల్లాడు కనుక నిజాయితీగా ఉండగలడా? తెలియదు. ఆడపిల్ల అయితే ధైర్యంగా బొట్టు పెట్టుకుని వెళుతుందా? తెలియదు. ఎందుకు మనం ఈ సంతానాన్ని కంటున్నాం? దేనికోసం కంటున్నాం? దయచేసి తల్లిదండ్రులు ఈ కోర్సులో మీరు పిల్లల కంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని అన్ని విషయాలు గ్రహించండి. ఒకవేళ మీరు గ్రహించుంటే ఆచరించండి. ఇవాళ కంచి స్వామివారి యొక్క ప్రోద్బలంతో భద్రకా కాలేజీలో మేము ఒక కోర్స్ స్టార్ట్ చేశాం, హిందూ చారిటీ మేనేజ్మెంట్ కోర్స్. ఆ కోర్సులో ఫస్ట్ చాప్టరు హిందువులంటే సరిపోదు. ఇవాళ అందరం హిందువులని చెప్పుకోబోతున్నాం మనం. ఎంతమంది ప్రాక్టీసింగ్ హిందూ? మనం వి షుడ్ బి ఎ ప్రాక్టీసింగ్ హిందూ. ఇవాళ సభకు వచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలన ఉంది, చెప్పులు వేసుకుని చేస్తుంటారు కొన్ని సభల్లో. ఎంత తప్పది. పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తుంటారు. వాళ్ళు పాదాలు ముట్టుకోవాలని మనకు తెలియదు, సంస్కారం లేదు. నుదుటిని బొట్టు పెట్టుకోవాలంటే నామోషి, ఏమైపోతుందో అనుకుంటాం. ఈ రకమైన ఆలోచన విధానం నుంచి మన పిల్లల్ని బయటకు చేయాలి. వాళ్ళని అందులోంచి బయటకు తీసుకొచ్చి ధైర్యం నేర్పించాలి. భారతీయులంటే వాళ్ళకి ఫస్ట్ ఉన్న విటమిన్ ఏంట్రా అంటే ధైర్యం. అది లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఈ మారే ప్రపంచంలో మన పిల్లలే మనకి ఆస్తి, ఎందుకంటే వేరేం లేదు. మన కట్టుకున్న భవనాలన్నీ కూడా హుడ్ వచ్చేస్తే కొట్టుకుపోతాయి. ఎనీ ఎర్త్ క్వేక్ దే విల్ గెట్ డ్యామేజ్ కాని ఆస్తి మన పిల్లలు. కాబట్టి ఆ పిల్లల మీద మనకి ప్రేమ ఎక్కువ ఉన్నదంటే మంచి సెల్ ఫోన్ కొనిపెట్టడం, వాడికి అప్పుడే
వయసు వచ్చి అడాల్సెంట్ కింద మారంగానే 2-వీలర్ కొనిచ్చేయడం, ఇది ప్రేమ చాటుకునే విధానం కాదు. జీవితంలో వాడు ఎదుర్కోబోయే సమస్యలు ఏమిటో తల్లిదండ్రులు ఊహించుకుని అది పిల్లలకి నేర్పించగలగాలి. ఇందాక సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా ప్రాక్టికల్గా నేర్పించగలగాలి. మేము సత్యసాయి కాలేజీలో చదువుకున్న రోజుల్లో 1 సంవత్సర కాలం స్వామి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కంప్లీట్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అన్నీ మేము చేసాం. మా క్యాంటీన్కి కావాల్సిన వస్తువులు మేము కొనుక్కొచ్చేవాళ్ళం, మాకు కావాల్సిన బస్తాలు మేము వీపు మీద మోసుకొచ్చేవాళ్ళం, మేము స్టోర్ రూమ్లో పెట్టుకునేవాళ్ళం. మన పని మనం చేసుకోవడానికి సందేహించామంటే మనకేమీ తెలియదనే లెక్క. కాబట్టి పిల్లల్ని మనం జాగ్రత్తగా లెట్ us టీచ్ దెమ్ వాట్ ఎవర్ ఇస్ గుడ్. ఐఎమ్ షూర్ మన పిల్లలకి సహజమైన తెలివితేటలు ఉంటాయి. ఎలాంటి ఋషి సంతతి మనందరిది కూడా, మనం ఋషుల పేర్లు చెప్పుకుంటుంటాం కదా, అంత గొప్ప ఋషుల నుంచి మనందరం వచ్చాం కాబట్టి తప్పకుండా మన పిల్లలు బాగా పైకి వస్తారు. కానీ ఒడుదుడుకుల్ని ఎలా ఎదుర్కోగలగాలో మనం చెప్పగలగాలి. ఎవడైనా తీసుకొచ్చి ₹1,00,000 జేబులో పెట్టి ఈ సంతకం పెట్టేరా బాబు అంటే వెంటనే సంతకం పెట్టేవాడిని మనం కన్నామంటే అది చాలా చాలా దుర్మార్గమైన పని మనం చేసినట్టు కింద లెక్క. డబ్బులు ప్రధానం కాదు. కాబట్టి మన సమాజంలో అలాంటి వ్యవస్థ ఇవాళ కనిపిస్తున్నది. విద్యాలయాల్లో ఒక రకమైన ఒక మోసపోయినట్టుగా వాళ్ళందరూ నడిపేస్తున్నారు, మోసపోసినట్టుగా ఏదో కోర్స్ స్టార్ట్ చేసేస్తారు. ఏప్రిల్ నుంచి మార్చికి వచ్చేటప్పుడు కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్ చేస్తారు, ఇచ్చేస్తారు. ఎడ్యుకేషన్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్సాక్టెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ వన్ బిజినెస్ కాంట్రాక్ట్. బట్ వాట్ ఈస్ ద కంటెంట్? కంటెంట్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ బై ద పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు, ఈ కోర్సుకి రెస్పాన్స్ చూపించినందుకు ముందు మీ అందరినీ నేను అభినందిస్తూ మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్లీజ్ పర్సూ ఇట్. 1 వీక్ ఎండ ఉండొచ్చు, ఇంకా ఇబ్బంది ఏదైనా ఉండొచ్చు. ప్లీజ్ బేర్ విత్ ది ఆర్గనైజర్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హెస్ గాట్ ఫినామినల్ నాలెడ్జ్ టు గివ్. గురువుగారి జీవిత చరిత్ర ఒక్కటి చదివితేనే చాలు మనకి ఆదర్శవంతమైన జీవితం ఏంటో తెలుస్తుంది. గురువుగారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎప్పుడు ఇచ్చేవారు కాదు, కానీ ఆచరించిన విధానం సమాజాన్ని అంతటినీ కూడా ఒకసారి నడిపింది. భీమినిపట్నంలో కూర్చుని దేశ చరిత్రను మార్చారు గురువుగారు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ధైర్యంగా ఇంకొకసారి చెప్తున్నాను. ఈ దేశ చరిత్రను మార్చారు గురువుగారు. కాబట్టి అలాంటి గురువుగారి సన్నిధిలో మనం ఉన్నాం. ఎలాంటి భక్తితో మనం ఈ కార్యక్రమంలోకి పాల్గొనాలి, చెప్పిన విషయాలని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పిల్లలందరినీ ఈ విషయాలు నోట్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు మరీ అడిగి ఎంతవరకు అర్థమైందో దయచేసి చూడండి. మన పిల్లలే మన సంపద, మన పెట్టుబడి. ఆ పిల్లల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉన్నది. ఆ బాధ్యతని నిర్వర్తించడానికి సద్గురువుల యొక్క ప్రేరణ, గురువుగారి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులన్నీ కూడా మన మీద సమృద్ధిగా వర్షింప చేయాలని నేను ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే సుపదా ఫౌండేషన్ వారందరికీ నా కృతజ్ఞతల్ని నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. దేశభక్తి, విలక్షణమైన వ్యక్తిత్వం, భారతీయత మూర్తీభవించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఈనాటి తల్లిదండ్రులు, యువత ప్రతి ఒక్కరూ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మార్గాన్ని అనుసరిస్తే భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనడంలో సందేహమే మనకు అక్కర్లేదు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు. ఈనాటి కార్యక్రమం చివరి అంశం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా సత్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను సత్కరించవలసిందిగా శివానంద సుపదా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఎన్విడిఎస్ రాజు గారిని, ట్రస్టీ ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారిని, మా సోదరి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శివానంద సుపదా ఫౌండేషన్ రాధాకుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి,
శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, చివరిగా వందన సమర్పణ. పూజ గురుదేవుల మానస పుత్రిక సీఎం కార్యక్రమాన్ని రూపొందించిన కోఆర్డినేటర్ కుమారి రాధాకుమారి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. Pranams to Pooji Guruji and the dignitaries on the dais, and students, teachers and parents. Such a great effort to mobilize the youth from various locations and experts in the various fields requires the help and participation of so many well-wishers and devotees of Pooji Guruji, to whom I am heavily indebted and would thank them all. The concept of summer camp was originally conceived by Pooji Guruji, and its planning of the program and finding the appropriate experts was an important task, where I got the maximum help and cooperation from Professor Y. Sudarshan Rao Garu. Though he is my family member, I would like to thank him in public. I thank all the experts like Dr. RVSS Avadhanlu Garu, Professor Sagi Kamalakar Garu, Professor Kollur Surinarayan Garu, Sri Addanki Srinivas Garu, Professor Saraswati Vidyarthi and many others for having readily accepted to come over to Bhimli to inspire our youth. I thank the authorities of Integral Institute of Advanced Management for having readily given the permission to conduct our inaugural function at their premises. Special mention is to be made about Sri Ravindra Garu. I thank the principals of various schools and parents for having spared their students to attend the summer camp. I thank all those who had given the financial support to conduct this function. I thank Sri L.V. Subramanian Garu, who has been constantly guiding me and encouraging me in my effort, and also agreed to be our chief guest and gave his valuable address. I thank Sri P. Suryanarayan Reddy Garu, founder, the chairperson of Global Sanskriti School, to have kindly agreed to be our guest of honor in a short time and give his valuable address. I fail in my duty if I do not acknowledge Professor R. Raghavendran Garu for being a guide, guru and philosopher in all aspects and activities of Sivananda Supada Foundation. I have a home team which gave all the support on a day-to-day basis in the planning and execution of this camp. I thank them all. I thank Dr. Prabhakar for conducting the function. I thank the press and electronic media for their presence and coverage. Thank you one and all. ఇది అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా భీమిలీకి వచ్చేస్తారు. బస్సులు 2 సిద్ధంగా ఉన్నాయి. అందరూ వచ్చి అక్కడ లంచ్ చేసి ఇమీడియట్గా సెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇవాళ మొదటి రోజు కావడం వల్ల కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు, మన్నించండి. రేపటి నుంచి అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. మీరు బస్సులోకి కండక్ట్ చేయవలసింది శివ, సాయి, డాక్టర్ పద్మ, ప్రియాంక, సుబ్బలక్ష్మి. జాతీయ గీతాల మనకి అందరూ లేచి నిల్చోవలసిందిగా ప్రార్థన. జనగణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా
హరే